ఇంట్లో దోమలు ఉన్నాయనుకో, ఓడోమాస్ అని ఒక క్రీమ్ ఉంటుంది. ఎందుకంటే అది కుట్టించుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ క్రీము. ఆ బాధలు భరించలేక అది పూసుకొని పడుకుంటారు. ఇంకా దోమ వచ్చి ఆ మందు ఉంటుంది కదా శరీరం మీద వాలదు. లేదా నెట్ వేసుకుంటారు, దోమ తెర వేసుకుంటారు. లేకపోతే ఇంకో ప్రయత్నాలు చేస్తారు. ఇన్ని ప్రయత్నాలు చేసే బదులు ఆ ఇంట్లో అసలు దోమని చంపేస్తే వితౌట్ ప్రొటెక్షన్తో కాలు చెప్పి పడుకోవచ్చు కదా. అట్లాగే పాపం మన శరీరంలో లేకపోతే మన చూపులో, మన ఆలోచనలో, మన జీవితంలో ఉన్నప్పుడు దానికి పరిహారంగా ఇంకోటి ఏదో చేసే బదులు ప్రాయశ్చిత్తం చేసుకుంటే సమస్య పోద్ది కదా. అందుకని ప్రాయశ్చిత్తం చాలా ప్రాముఖ్యమైంది. నష్టపరిహారం అంతటితో ఆ దోషం పోయిద్ది అనమాట. అలాంటిది విజ్ఞాపన ప్రార్థన. శనివారం ప్రార్థనకు రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చే 20 మంది 30 మంది, మొదటి బల్లారాధనకైతే 40-50 మంది కూడా కూడుకుంటున్నాం. అందరూ చక్కగా నిలువు మోకాల మీద ప్రార్థన చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంచుమించు 7 గంటలకు ప్రారంభిస్తే 8:30కు ముగించబడుతుంది. 1:30 జరుగుతుంది. ప్రసంగాలు లేవు, 2-3 పాటలు, ఇక అన్ని ప్రార్థనలే. అయినా మీ ఓపికకి దేవుడు మీకు బలం ఇచ్చును గాక. అది అందుకని ఆ ప్రార్థనలు కూర్చోండి. ఈ వారం అంతా టైం టేబుల్ అది, ప్రార్థన చేయండి. తర్వాత ఒక్క మాట చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీకు తెలియాలని చెప్తున్నా. ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టు ఉన్నానేమో గుర్తులేదు, మాట చెప్తున్నా. ఇక్కడ గాలిలో లేచి అక్కడ దిగాను కదా, మధ్యలో భూమికి నాకు సంబంధాలు తెగిపోయినాయి. నా సెల్లుకు టవర్ లేదు, ఎవరితో కనెక్షన్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ప్రపంచంతో కనెక్ట్ అయ్యా. అక్కడ లేచి మరలా ఇక్కడికి వచ్చాను. అక్కడ నేను 7:30 ఎక్కా. ఇక్కడ ఎన్ని గంటలకు దిగాలి? 4:30 గంట ప్రయాణం. 5 గంటలు బంగాళాఖాతం మీద ప్రయాణం, సముద్రం మీదే వెళ్తుంది 5 గంటలు. ఈ 5 గంటలు నాకు ప్రపంచంతో సంబంధం లేదు. అక్కడ 7:30కి ఎక్కితే ఇక్కడికి ఎన్ని గంటలకు రావాలి నేను? హైదరాబాద్కి 4:30 గంట, 5 గంటల ప్రయాణం అనుకుందాం. ఎన్ని గంటలకు రావాలి? 12 గంటలు కదా. కానీ 9:30కి దిగా. వినపడుతుందా? నేను అబద్ధం చెప్పట్లా, మాయ చేయట్లా. మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. దేవుడు ఎంత గొప్పవాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చెప్తా. నేను 7 గంటలకు అక్కడ ఎక్కా, 5 గంటల ప్రయాణం చేశా. కానీ ఇక్కడ దిగేసరికి సమయం 9 అయింది. ఈ మధ్య టైం ఎక్కడ పోయింది? 7 నుంచి 9కి ఎన్ని గంటలు ఉంది? మిగతా 3 గంటలు ఏమైనాయి? మిగతా 3 గంటలు ఏమైనాయి అంటే పాస్టర్ గారు విమానంలో ఉన్నాయి కదా. దాన్నే టైం ట్రావెలింగ్ అంటారు. ఏమంటారు? నేను కాలానికి బయట ప్రయాణం చేశాను, కాలంలో లేను నేను. అర్థమవుతుంది మీకు? నేను కాలంలో లేను. ఈ కాలంలో, ఆ కాలంలో రూపాయికి ఇన్ని బియ్యం వచ్చాయి, ఆ కాలంలో లేను నేను. ఈ కాలంలో 100 ఇస్తే ఏమి రావట్లా, ఈ కాలంలో కూడా లేను నేను. ఎక్కడున్నావు? వేరే కాలంలో ఉన్నా. అది దేవుని స్పేస్. అది హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? 3 గంటలు లేదు, కానీ నేను మరలా దాన్ని సంపాదించుకోగలిగా. అందుకే యుగాలు అలా గడిచిపోతాయి. అది మీకు అర్థం కావట్లా. ఈ భూమి మీద లెక్కేసుకుంటున్నారు మీరు. మీకు తెలుసా, గాలిలోకి వెళ్ళిన తర్వాత నా చేతి గడియారం ఆగిపోయింది. ఆగిపోవటం అంటే అది ఎట్లా తిరగాలి దానికి అర్థం కావట్లా. తప్పు తిరుగుతున్నది. ఎందుకంటే అది కూడా కాలంలో లేదు కదా, అది కూడా రాంగ్ అయిపోయింది. నేను చూసుకుంటే ఏందిరా తేడా పడిపోయింది అనుకున్నా. అది పోయింది, మరలా అడ్జస్ట్ చేసుకునే పనిలోనే ఉన్నా. ఇదేమో అసలు మొత్తం మర్చిపోయింది. ఫోన్ అయితే మరలా ఏదో ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యే వరకు అన్నీ మర్చిపోయి, ఆ నెట్వర్క్ ఏ టైంలో ఉందో ఆ టైం వచ్చేసింది. అంటే మనిషి జీవితం ఈ భూమి మీద ఎలాగుందో మీకు అర్థమవుతుందని చెప్తున్నా. కాబట్టి ఈ భూమి మీద సమయం అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియని కొన్ని యుగాలు పైన ఉన్నాయి. ఇప్పుడు నేను 3 గంటలు తెచ్చుకోలేదా? 3 గంటలు ఎక్స్ట్రా చేయాలా. సో ఆ కాలంలోకి నేను వచ్చాను అనమాట. అందుకే మీకు ఇంకా బాగా అర్థమవుతాలు చెప్పాలంటే, ఇక్కడ చీకటి, ఇక్కడ పగలుగా ఉంటే అటువైపు చీకటిగా ఉంటుంది. ఒకరోజు ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లా కాలం చాలా పెద్దది. ఆ కాలాన్ని దాటి మనం వెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నాయి. మన ప్రభు టైం లేని రాజ్యంలోకి మనం తీసుకెళ్ళిపోతున్నాడు. ఆమేన్.
మీకు అర్థం కాదు అసలు ఎట్ట గడిచిపోయిందో కూడా. ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న ఆ 3 గంటలు ఎట్టిపోయినాయి అంటే ఎవ్వరు చెప్పలేరు. అలాగే కొన్ని యుగాలు గడిచిపోయే రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. ఆమేన్. ఆ రాజ్యానికి మీరు అందరూ వచ్చుదురుగాక. కొంతమంది అసలు నోరే తెరవలా. అంటే మా బొంద మేము వచ్చేది కదా అయ్యేది కదలే. మరి వీడికి ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కాదు. అంతే అది. ఇప్పుడు చూద్దాం ఎందుకు వచ్చినట్టు. స్తోత్రం. మంచిది, మీరందరూ ఆయన రాజ్యంలో ఉండాలని నా ఆశ, నా తాపత్రయం. వచ్చిన మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, అందరూ తీసి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారు చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. చాలు, మీ తలల పైకి ఎత్తండి. చూడండి, గడిచిన వారం మీరెన్న వాక్యం అది ఎంత ప్రయాసతో కూడి మీకు అందించడం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ, నేను సండే ఏం వాక్యం చెప్పారు పాస్టర్ గారు అంటే, ఆయన ఆత్మీయతను నాకు అక్షరాలుగా దిద్దిన గొప్ప దైవజనుడు. ఇలా వాక్యం చెప్పానంటే ఆయన విజులు కొట్టి సప్పట్లు కొట్టాడు. ఆయనకి మైండ్ ఇలాంటి ప్రత్యక్షత నీకు వచ్చిందంటే నాకు అసలు మైండ్ పోతున్నా అన్నాడు ఆయన. నేను ఇంత గొప్ప ప్రత్యక్షత ప్రభు మనకిచ్చాడా? ఇంతకేం చెప్పాను మీకు తెలుసా? గుర్తు చేసి వెళ్తా. ఒక సంఘటన చెప్పా. హృదయము ఆలయం అని, ఆలయంలో దేవుడు ఉండాలని, వేరొకరు ఉండకూడదని, దేవుడి ఆలయంలో ఉంటే ఇక్కడ జీవనది కలుగుతుందని, జీవం అరికాల నుంచి నడినెత్తి వరకు అన్నిటిని బాగు చేస్తుందని, బాగు చేసిన ఈ ఆలయంలో దేవుడికి సింహాసనం వేస్తే ఆయన ఏలుతాడని చెప్పి, అలాంటి వారు ఆయన శరీరము, ఆయన రొట్టె, అయిన జీవాన్ని తీసుకుంటారని, అలాంటి అనుభవం లేని వారు తీసుకోరని చెప్పాను. దానికి ఎగ్జాంపుల్గా ఒక స్త్రీ, ఖానాలో ఒక స్త్రీ వచ్చింది, ఏసి అని అడుగుతుంది కదా, అయ్యా నా కుమార్తెకు దయ్యం బట్టి బాగలేదయ్యా, స్వస్థపరిచయ్యా అంటే, నేను కుక్కలకి నా పిల్లల రొట్టె పెట్టనంటాడు. అయినా బ్రతిమాలుతుంది. ఆమె అడుక్కొని కింద పడ్డది తింటా, మీద పడ్డది తింటా, జారిపోయింది తింటా అనింది. కానీ నేనెందుకు నీ బిడ్డను కాకూడదు, నువ్వు నన్ను సృష్టించలేదా అని దేవుడితో పోరాడి వారసత్వం సంపాదించుకోలేకపోయింది. కుక్కలేనయ్యా, కుక్క పిల్లలేనయ్యా అని బతిలో అడుకొని జారిపోయింది, తీసుకొని పోయింది. సో మనం అట్లా ఉండకూడదు. ఆయన ఏమన్నాడు, భోజనపు బల్ల మీద నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉంటారని. ఆయన పిల్లల కొరకు యేసయ్య రొట్టె తెచ్చాడు. ఆ రొట్టె మనం తినాలి, మనం వారసులం అవ్వాలి. ఎందుకంటే ఆయన దేవుడు. ఆ రాజ్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని ఆయన శరీరం అనే, ఆయన రక్తం అనే ద్రాక్షారసం రొట్టెతో పోల్చి మనకి ఇస్తున్నాడు. మనం ఆయనకు వారసులమై అఫీషియల్గా రొట్టె తీసుకోవాలి. అఫీషియల్గా అంటే అధికారంతో, అర్హత కలిగి, యోగ్యత కలిగి అన్నీ పరీక్షించుకొని బలలో చేయవేయాలి. అది వారసత్వం అంటే. అంటే గుండెల్లో దాచుకొని ఎవరికి తెలియదు కదా అని సీక్రెట్గా తీసుకోకపోతే ఏమన్నా అనుమానం వస్తుందేమో అని అట్లా తీసుకోవటం అది వారసత్వ లక్షణం కాదు, అది కుక్క లక్షణం. అది కుక్క ఎప్పుడైనా ధైర్యంగా వచ్చి ఇంట్లో ప్లేట్ తీసుకొని తింటదా? తలుపమ్మడి పోతుంది కదా, మీకు తెలీదా? మన ఊర్లో మన విశ్వాసుల ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అందరికీ తెలిసిన సంగతేలే. పాపం చేపల కూర చేసి పెట్టిందంట అక్క. చేసి పెడితే అత్త వచ్చేసరికి చేపల కూర అంతా కుక్క తినిపోయిందంట. ఏదే చేపల కూర అంటే నాకేం తెలుసు, కుక్క తినిపోయింది. కుక్కగా పెట్టావు చేపల కూర అంతా అంటే ఆవండిందంట. ఈ ఊర్లో కుక్కలు చేపలు కూడా తింటాయా? ఏ కుక్క తిందు చేపలు చెప్పండి అంటే అమాయకంగా లోపల సీక్రెట్గా తీసుకునేది కాదు. కానీ వారసత్వం కలిగి మనం బలలో చేయాలి. ఈ విషయాలు మీరు మర్చిపోవద్దు, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నారు. నేను ఈ సంఘటనలు మనం 10 ధన్యతలు చూసిన తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్దామని వెళ్తుంటే ప్రభు నన్ను అక్కడ ఆపాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఒక పోలిక దేవుడు సంఘాన్ని పోలుస్తున్నాడు. మరలా చెప్తున్నాను, ఆయన యొద్దకు వచ్చిన వారిని, ఆయనను ప్రేమించి ఆయన మాటలు వినాలని ఆశపడి ఆయన యొద్దకు వచ్చిన వారితోనే. లోకంతో మనకు పని లేదు, లోకస్తులతో మనకు సంబంధం లేదు. ఈ మాటలన్నీ విశ్వాసులకే.
బాగుపడాలని ఆశపడిన ఏ వ్యక్తికైనా, దేవుని రాజ్యానికి రావాలని కోరిన ప్రతివానికి ఈ మాటలు యేసయ్య చెప్తున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎందుకు పోలుస్తాడు? ఒకటి, మంచి పని అన్న చేస్తే పోలిక వస్తుంది, లేదా చండాలమైన పని చేస్తే పోలిక వస్తుంది. అబ్బారే వీడు అంత పాస్టర్లాగే చేస్తున్నాడు రా, మంచి పోలిక. ఎందుకని నాలో కలిగిన కొన్ని హావభావాలు ఆ బిడ్డలో చూశారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కనబడినప్పుడు పాస్టర్ లాగా చేస్తున్నారా అని అంటారు. ప్రార్థన చేసి తొందరగా ఏదైనా ఏర్పాటు చేయండి, లేకపోతే నా ప్రయాస వ్యర్థం, మీ సమయం వ్యర్థం. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఒక గంట కోసం నేను 1 వీక్ కష్టపడతా, ఈ గంట మీతో మాట్లాడడం కోసం. అవి ఇలాంటి అన్య శబ్దాల వలన ఆ మాటలు మీ గుండెల్లోకి వెళ్ళకపోతే వేస్ట్ అయిపోద్ది. అది స్వతహాగా కావాలని జరిగించేది కాదు, అది వాడి పని. అర్థమవుతుంది మీకు? మామూలుగా ఉండదు, టార్గెట్ పెడతాడంతే. ఒక వ్యక్తి బాగుపడకూడదు అనేది టార్గెట్. ఏం చేస్తే బాగవుతుందో, ఏం చేస్తే బాగోవదో వాడికి తెలుసు, మనకు కూడా తెలుసు. మంచి చెడు మనకు తెలీదా? తెలుసు. అందుకని చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి మాటలు. పోలిక, మంచి చేసినప్పుడు చెడు చేసినప్పుడు పోల్చి చెప్తారు. పలానా ఆమెలాగా చేస్తుంది, పలానా ఆయనలాగా చేస్తుంది, లేదా పలానా ఆయనలాగా ఉన్నాడని పోలిక చెప్తాడు. ఇప్పుడు యేసయ్య మనల్ని పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? ఉప్పుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఆ పోలిక ఎట్లా చూడాలి? ఈ ముక్కు ఎట్లుంది, ఈ చెవు ఎట్లుంది, వెంట్రుకలు ఎట్లున్నాయి, వేళ్ళు ఎట్లున్నాయి, చేతులు ఎట్లున్నాయి, కాళ్ళు ఎట్లున్నాయి అని మనం పోలిక చెప్తాం కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఉప్పుతో పోలుస్తున్నాడు. ఉప్పుతో పోల్చి ఆ ఉప్పు యొక్క సారాంశాన్ని చెప్పేశాడు. ఏమని చెప్పాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుతుంది, కానీ మరి దేనికి పనికి రాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పోలిక మనం ఉప్పు అయితే, ఉప్పు లోకానికి మనకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఏదైనా కర్రీ చేసుకున్నాం అనుకో, ఎన్ని చేసినా ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా? కదా, అసలు ఇంకా దానికి విలువ లేదు. ఉప్పు గురించి మన దేశంలో భయంకరమైన యుద్ధాలు జరిగినాయి తెలుసా? ఎంతమంది గుర్తుంది? ఇప్పుడు పుస్తకాల్లో ఎందుకు ఉప్పుకు ఉపకారాన్ని పనికిరాని సబ్జెక్టులే. మేము చదువుకునేటప్పుడు ఎంత మంచి విషయాలు ఉన్నాయి పుస్తకంలో. ఉప్పు సత్యాగ్రహం గుర్తుంది కదా? ఏంటనుకున్నారు అది? దానికి ఒక పేరు నామకరణం చేయలా. బ్రిటిష్ వాడు ఉప్పు కారం లేకుండా చేసి మనలో ఉన్న పౌరుషత్వాన్ని అణిచేసి బానిసల్లాగా బతికించేయాలని ఆడు పేరే పని చేస్తే ఉప్పు మీద ట్యాక్స్ వేసాడంట. ఉప్పు ప్యాకెట్ కొంటే 100 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఉప్పు ఎంత, దాని బతికెంత, దానికి 100 రూపాయలు ఎవడని ట్యాక్స్ కడతాడా? ఎందుకులే 100 రూపాయలు ఆడ కడతానని ఉప్పు తింటాం మానేది. ఉప్పు తింటాం మానేస్తే బీపీ లేదు, షుగర్ లేదు, సావలేదు, పౌరుషం లేదు. ఎప్పుడన్నా చూడండి, ఎంత తిచ్చినా వాడికి మారు మనసు రాలేదు అనుకో, వాడిని ఏమంటారు తెలుసా? ఉప్పు కారం తినట్లేదు రా. ఏమంటారు? ఉప్పు కారం తినట్లేదా అంటే అర్థం ఏంటి? ఉప్పు తిన్నాడు పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది. అయితే అటు లేదా ఇటు తేల్చుకుంటాడు, కుక్కలా బతకడని ఉప్పును గురించి మాట్లాడతాడు. అలాంటి ఉప్పు గురించి లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అందుకని మన పితరులు పోరాడి మరలా మన ఉప్పు మనకు తెచ్చారు. అంత విలువైనది ఉప్పు మన జీవితానికి. ఖచ్చితంగా అది వండాల్సిందే, ఎంతో కొంత వండాల్సిందే. ఉప్పు లేకపోతే మనిషికి లోపల జీవం కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి ఉప్పుతో మనల్ని పోల్చాడంటే ఈ లోకంలో మనము లేకపోతే జీవం ఉందా? సారం ఉందా? రుచి ఉంటుందా? మనం లేకపోతే అసలు టేస్ట్ లేదు లోకానికి. అవునా పాస్టర్ గారు, మనం అంత విలువైన వాళ్ళమా? ఎస్. ఒకవేళ నువ్వు నేను కాకపోయి ఉండొచ్చు, కానీ మన పితరులు విలువైన వాళ్ళే. ఈరోజు మన భారతదేశంలో ఉన్న విచిత్రమైన సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. సతీసాగమనము అంటే అర్థం ఏంటి తెలుసా? భర్త చచ్చిపోయినప్పుడే భార్యను కూడా అదే చితి మీద పెట్టి తగలబెట్టేయాలి. ఈరోజు ఎదురాళ్ళు అందరూ ఉన్నారంటే అసలు నెత్తి మీద బైబిల్ పెట్టుకొని మెడగట్టుకొని తిరగవచ్చు. ఇది లేకపోతే నేను ఎప్పుడు చచ్చేదాన్ని నేను. ఎస్, ఈరోజు భర్త చనిపోయిన భార్య బతికే ఉందంటే ఖచ్చితంగా విలియం కేరీ తీసుకున్న నిర్ణయం. ఉప్పై వచ్చాడు భారతదేశానికి. ఆయన ఉప్పుగా మారాడు. ఒరే తిక్కలోడా, ఆడు చచ్చాడు. ఏమనెందుకురా చంపుతారు? తన ప్రాణాలు అడ్డు పెట్టి గాయాలు పడి అవమానాలు పడి బతికించాడు ఈరోజు ఆడవాళ్ళని. కాదా? ఉప్పు కాదా? లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? అదే జీవం, అదే ఉప్పు. అందుకే దేవుడు చెప్తాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలు సమానంగా అన్ని విషయాల్లో. నిన్న జరిగిన అదేంటది యుద్ధం జరిగింది కదా పాకిస్తాన్ మీద, సింధూర్ ఆ ఫైట్లో మొత్తం ఆడపిల్లలదే గొడవంతా. ఆడపిల్లలు వీళ్ళు కొట్టేసి వచ్చారు.
మగోళ్ళు చేయలేని బలమైన శూరవీర కార్యాలు ఆడోళ్ళు చేయగలిగారు. వాళ్ళలో అంత ప్రతిభ ఉందా, అంత శక్తి సామర్థ్యం ఉందా? ఎవరు చెప్పారు ఈ సంగతి? మరలా మనమే. ఉప్పే మరలా క్రైస్తవుడే చెప్పాడు. వారు ఏమి తక్కువ కాదు, స్త్రీలు తక్కువ కాదు, పురుషులతో సమానంగా ఏమైనా చేయగలరని చెప్పారు, చేసి నిరూపించారు. అసలు ఆడపిల్లలు బయటికి రాకూడదు, చదువుకోకూడదు, కాలేజీలో ఉండకూడదు, పెత్తనం చేయకూడదు, ఏమీ ఉండకూడదు. ఇది మన భారతదేశ సాంప్రదాయం. అసలు ఆడపిల్లలు భూమి మీద ఎందుకు పుట్టారా? కనీసం కుక్కకైనా విలువ ఉంది, కానీ స్త్రీలకు విలువ లేని సమాజం, అలాంటి కల్చర్ మంది. అలాంటి మనల్ని సమానంగా ప్రపంచానికి సాటి చెప్పేటట్లు చేశారు ఉప్పు క్రైస్తవులు. హల్లెలూయా. వాళ్ళు లేకపోతే అసలు మనకు జీవమే లేదు. ఈరోజు మనం ట్రైన్లో వెళ్తున్నామా? ఉప్పే, క్రైస్తవులే. ఫోన్ మాట్లాడుతున్నామా? క్రైస్తవులే. మన దేశంలో ఇంత టెక్నాలజీ, ఇంతగా మనం బ్యాంకులు కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, ఈ మహిళా మండలి గ్రూపులు కట్టే విధి విధానాలు కానీ, మనం బట్టలు కట్టుకునే విధానం కానీ, మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదం వెనకాల క్రైస్తవుని ప్రయాసం ఉంది. కేవలం క్రైస్తవుడే, నో డౌట్. వాళ్ళే. అందుకే అన్నాడు దేవుడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మదర్ తెరిసా మన దేశానికి రాకపోతే మన పరిస్థితి ఏంటి? విలియం కేరీ మన దేశానికి రాకపోతే మన పరిస్థితి ఏంటి? మిషనరీలు మన దేశానికి రాకపోతే మన పరిస్థితి ఏంటి? అలాంటి ఒక భయంకరమైన స్థితిలో కూడా వారు మన కోసము నలిగి కరిగి ఉప్పులాగా మారి అర్థం చేసుకోండి బాగా. ఉప్పు గురించే ఈరోజు సబ్జెక్ట్. ఉప్పులాగా నలిగి కరిగి మన కోసం త్యాగమై మనల్ని రుచిగా మార్చాడు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మనకి టేస్ట్ ఉందా? అందుకే లోకం బాగుండాలంటే మనము లోకానికి ఉప్పయుందుముగాక. అందుకే మనము దేవుని ఎదుట ఆయనకి ఎలా కనపడాలంటే ఉప్పుగా కనపడాలి. అప్పుడు అందుకు మనల్ని బట్టి యేసయ్య అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అయితే ఈ ఉప్పు నిస్సారమైతే, సారం లేకపోతే అది దేనికి పనికిరాదు, బయట పడేస్తే దాన్ని తొక్కిపోతారంట. సారం లేకపోవడం ఏంటి? సారం రావాలంటే ఏం చేయాలి? అసలు ఉప్పు ఎలా కలుగుతుంది ఏంటి అని మన ఉప్పు గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే బాగా మనసు పెట్టి వినండి. మన జీవితంలో యేసయ్య మనకి ఈ మాట ఆపాదించాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పాను. ఈ మాటను మనం వ్యక్తిగతంగా తీసుకుందాం. హలో, నేను సంఘానికి ఉప్పుగా ఉన్నానా? నా వలన కషమైందా? నా వల్ల రుచి ఉందా? నా వలన మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నేను ఎలా ఉన్నా? మొదటి ప్రశ్న. నేను కుటుంబానికి ఉప్పుగా ఉన్నానా? నా వలన కుటుంబంలో మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? రుచిగా ఉన్నానా లేదా? నా జీవితం నాకు అసలు మధురంగా ఉందా, చండాలంగా ఉందా? అలా అవటానికి కారణం ఏంటని నువ్వు వ్యక్తిగతంగా నువ్వు పరీక్షించుకో. అసలు ఉప్పా కాదా? ఒకవేళ ఉప్పు అయితే నిస్సారం అయ్యావా? జీవం ఉందా లేదా? గుర్తుపెట్టుకో. నువ్వు అసలు మొట్టమొదట ఈ లోకానికి ఉప్పుగా మారాలి అంటే ఏం చేయాలి? మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం, అన్యజనుల మధ్యలో ఉన్నాం. ఈ మన భారతదేశంలో ప్రజలు ఏం చేశారో మనం కూడా అయ్యే పనులు చేసాం. వాళ్ళకి మనకి ఏం తేడా లేదు, అలాగే ఉన్నాం. అయితే ఉప్పుగా మారాలంటే ఏం చేయాలి? మొదట అసలు ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితమేనా? గట్టిగా చెప్పారంటే ఆడ నుంచి వచ్చేది. సముద్రంలోంచి ఏం చేస్తుంది ఉప్పు? సముద్రంలోంచి వస్తుంది. సముద్రం అంటే లోకం, ఉప్పు అంటే మనం. ఇప్పుడు సముద్రంలోంచి మనం ఏమవ్వాలి? వేరవ్వాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనంలో దైవజనుడైన పేతురు సంఘం ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కటి మాట చెప్తాడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అనేక విధములైన వాటితో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. ఎవరికి వేరవ్వాలి? ఈ తరానికి వేరవ్వాలి, ఈ లోకానికి వేరవ్వాలి, ఈ కులానికి వేరవ్వాలి, ఈ మతానికి వేరవ్వాలి, ఈ వాస్తులకు వేరవ్వాలి, మూఢ నమ్మకాలకు వేరవ్వాలి, ఆచారాలకు వేరవ్వాలి, ఈ లోక సంబంధమైన పద్ధతులకు వేరవ్వాలి, అన్ని ఆచార సాంప్రదాయాలకు వేరుగా మారాలి. అప్పుడే నువ్వు ఉప్పు అవుతావు, లేకపోతే పప్పు అవుతావు. పనికిరావు. నువ్వు దేని పనికిరావు. నువ్వు రుచిగా మారాలి. నీ జీవితం అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఈ లోకంలోంచి నీ జీవితం వేరుపడాల్సిందే. క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకమని మనం ఎలా చెప్పగలుగుతున్నామో, మరి ఈ మారు మనసుకు ముందు మారు మనసుకు తర్వాత అని ప్రత్యేకమైన క్వాలిటీ కనబడాల్సిందే. అంతేగాని ముంచక ముందేమో పొడిపాపి మునిగి నాకేమో తడిపాపిలాగా బతికితే కుదరదు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మనిషి ఉన్నట్టే ఉంటావు. సారం లేని ఉప్పు, రుచి లేని ఉప్పు, పనికిరాని ఉప్పు.
ఎందుకు ఉపకారానికి పనికిరాని ఉప్పు అయిపోతారు మీరు. కుటుంబానికి ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు, స్నేహితులకు ఉపయోగం లేదు, పిల్లలకు ఉపయోగం లేదు. బతుకున్నావు అంటే బతుకున్నావు అన్నట్టే ఉంటుంది. ఉపయోగం లేని జీవితం అయిపోయింది. దేవుడు అంటాడు, నువ్వు వేరైతే ఖచ్చితంగా నేను నిన్ను ఉపయోగకరంగా మారుస్తాను. ఆమేన్. వేరవ్వాలి, సాంప్రదాయాలకు వేరవ్వాలి, లోకానికి వేరవ్వాలి. ఖచ్చితంగా వేరుబట్టి కనబడాలండి. ప్రభు నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా ఆ ప్రత్యేకత కనబడ్డప్పుడు మీరు ప్రభు నమ్ముకున్నారా, దేవుని నమ్ముకున్నారా. కానీ ఈ కాలం ఏమైపోయింది తెలుసా, ఈ ఫ్యాషనెంట్గా ఉండే బ్రతుకుకు అలవాటు పడిపోయి, లోక నాగరికతకు అలవాటు పడిపోయి, ఏం కాదండి మనం అంత ప్రత్యేకంగా బతకాల్సిన అవసరం లేదండి. అందరితో పాటు దేవుడు వస్త్రాల్లో చూస్తాడా, రూపంలో చూస్తాడా, పై రూపాన్ని లక్ష్య పెడతాడా, దేవుడు అంతరంగాలు చూస్తాడని చెప్పి ఇక అదే వేషం, అదే పాట, అదే దారి, మార్పు ఏమి లేదు. నిజంగా ఇది వాస్తవమా అండి? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. గుడికి పోయి ప్రసాదం తిందామా? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. వాళ్ళతో పాటు దేవుడు మహిమకు కారణం కాని స్థలాలకు వెళ్దామా? సినిమాలు చూద్దామా? సీరియల్ చూద్దామా? అబద్ధాలు ఆడదామా? ఆయనకు శరీరంతో పనే ఉంది, వ్యభిచారం చేద్దామా? ఆయనకి ఈ లోకంతో పనే ఉంది, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకు తావిద్దామా? మనసులో మాత్రం దేశాయి ఉంటే చాలా. ఇది వాస్తవమా? ఎరిమాటలు కాదా? కట్టడం నుంచి, నడిచే నడక నుంచి, మాట్లాడే మాట నుంచి, చూసే చూపు నుంచి ఆ ప్రత్యేకమైన ఆ తీరు కనపడకపోతే నువ్వు క్రైస్తవుడు అని లోకానికి ఎలా గుర్తింపగలుగుతుంది? ఖచ్చితంగా మార్పు ఉండొద్దా? అన్ని జనుడి కంటే ఘోరంగా తయారైపోయి తిరిగితే ఇదంతా దేవుడు చూడండి. ఫ్యాషనెట్గా ఉండదు, తప్పేముందండి? ఏమైందండి? కొన్ని నక్షత్రాలు ఎత్తి ఏమైందండి? కొంచెం పసుపు ఏమైందండి? కొంచెం మంచి రోజని చెప్పారండి, లోకం అంతా విరోధంగా అంటున్నారండి, ఏమైందండి? ఈ ప్రపంచానికి పిచ్చి బట్టియాలనే నేను తీసుకునే ప్రతి నిర్ణయం విప్లవాత్మకంగానే ఉంటుంది. హల్లెలూయా. రుధిర బర్త్డే సిజరింగ్ చేయాలి. ఆవిడంటది, పాస్టర్ గారు ఈరోజు నిండు అమావాస్య అండి, ఈరోజే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజే చేయండి. ఎట్ట పెరగదో, ఎట్ట పెద్ద అవదో చూద్దాం. అది కూడా ఆయన సంకల్పం లేకపోతే నిండు పౌర్ణమి పుట్టిన వాళ్ళందరూ బతికారు, కలకాలం బతికారా? వాళ్ళ వల్ల అయిందా? మొత్తం వదలంతా కూర్చొని నెత్తి మీద అక్షింతలేసిన కుటుంబాలు, కాపురాలు చక్కగా దిద్దబడుతున్నాయా? ముహూర్తాలు పెట్టుకొని నడిపించబడుతున్న జీవితాలు ముందుకెళ్తున్నాయా? అవన్నీ అజ్ఞానం అని తెలీదా? అలాంటి వ్యర్థమైన సాంప్రదాయాలకు ఇంకా క్రైస్తవులు వెళ్ళటం చండాలం కాదా? ఆలోచన ఏంటి అంటే, మనం వేరుగా బ్రతకాల్సిన వారం అయి ఉండి ఇంకా వాటి వైపు చూస్తూ, ఇంకా వాస్తుల వైపు చూస్తూ, పసుపు కుంకాల వైపు చూస్తూ చేస్తూ ఉంటే ఏందండి ఇది? ఈ మధ్య కాలంలో నన్ను బాగా బాధించిన ఒక సంఘటన చెప్తా. లుంగీల ఫంక్షను, ఓనీల ఫంక్షన్. నిజం, నాకు అనిపించింది, ఇది ఏమన్నా అబ్రహం చేశాడా? అబ్రహం ఇస్సాకు లుంగీల ఫంక్షన్ చేశాడా? మొర్దెకై ఎస్తేరుకి ఏమన్నా ఓనీల ఫంక్షన్ చేశాడా? అబ్రహాం దగ్గర ఆదాం కానించి మొదలు పెడితే ఎవరికి చేశాడు ఆయన లుంగీల ఫంక్షన్? సరే, ఆ తరంలో తెలియదు, ఆ తెక్కలోళ్ళు, అజ్ఞానులు, బండరాతి ప్రజలు. అపోస్తులు ఏమని చేశారా? కొత్త నిబంధన సంఘం ఏమని చేసిందా? మరి నువ్వెందుకు చేస్తున్నావు? అన్నయ్య, నేను పోయినసారి లుంగీల ఫంక్షన్ పోయినప్పుడు మరసెంబి ఇచ్చాను అన్నయ్య, మళ్ళీ నా మరసెంబి నాకు రావద్దా? సరే, పెడితే పెట్టావు, నీతో అంతటితో అయిపోయిందిగా. ఎన్ని జనరేషన్లకు అది తగలబెడతారు? ఈ పాస్టర్లంతా ఏం చెప్తున్నారు ఇంకా? సరే, మరి నీ జనరేషన్ అంటే సరే, ఇప్పుడే వచ్చావు కాబట్టి చేసావు, నీ పిల్లలకైనా నేర్పొద్దా? ఏం నేర్పుతున్నారు? ఏం కాదులేండి, దానికి మళ్ళీ ఇది ఒక ట్యాగు, ఏదో ఒకటి అట్లాగే చేసి కూటం పెడదాం, వేసి మాటలు చెబుదాం, అంతే, అయిపోయి నోరు మూసుకొని పోవటమే ఆ మాటతో. ఏం చెప్తాం అంటే ఈ కల్చర్ వద్దు మనకి. ఫారెన్లో లుంగీల ఫంక్షన్లు చేయరు, సూపర్ డూపర్ హిట్, సైంటిస్టులు అయిపోతున్నారు వాళ్ళు. ఓనీల ఫంక్షన్ అసలు చేయరు, బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఆడోళ్ళు నడుపుతున్నారు, విమానాలు గాల్లో పల్టీలు కొట్టించి నడుపుతున్నారు. సింధూరులో నిన్న సింధూరు దాంట్లో ఒక లేడీ ఫ్లైట్ నడిపిందండి, రాకెట్, అదే యుద్ధ విమానం నడిపింది. ఆ స్టైల్, ఆ యుద్ధ విమాన్ని నడిపిన తీరు చూస్తే ఎంత షార్ప్గా పనిచేసింది ఆవిడ చేయండి పోయి ఓనీల ఫంక్షన్. ఎక్కడున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు? ఏం వెతుక్కుంటున్నారు దేవుణ్ణిలో? అక్కడ ఆగిపోవద్దు. ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే, ఆ లోక సంబంధమైన సాంప్రదాయము అది సముద్రము, అది నిన్ను పట్టుకుంటుంది, ఇంకా నిన్ను బానేది ముందుకి. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, లింకు తగులుకోనుంది బిడ్డ, దాన్ని వదిలిపెట్టి అంటాడు దేవుడు.
లోకంతో కనెక్ట్ అయిపోయి నువ్వు ఉప్పు అవ్వాలంటే సముద్రంలో ఉండి ఉప్పు, నేను ఉప్పుని, నన్ను తీసుకెళ్ళను. ఎవడన్నా సముద్రపు నీళ్ళు ఉప్పు వేసుకో అన్నం వేసుకొని తింటాడు? ఎవడన్నా తింటాడా? ఎవడదండు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. నువ్వు సముద్రంలో నుంచి బయటకు రావాలి, ఆ ప్రాసెస్ అవ్వాలి. అలా అయిన నిన్ను వెల ఇచ్చి కొని అనేకులకు రుచిగా పంచుతారు. ఆమేన్. నీ జీవితాల్లో మారాలి, వేరవ్వాలి. ఏ స్థితిలోనున్నా వేరవ్వాల్సిందే. దానియేలు తీసుకెళ్ళి పట్టుకొని బందీగా చేసి బబులోను చెరసాల్లో పెట్టారు. భయంకరమైన, శ్రేష్టమైన, అద్భుతమైన ఆశీర్వాదం దానియేలు జీవితంలో. ఎక్కడ? యెరూషలేములో కాదు, బబులోనులో. యెరూషలేములో తినడానికి ఉందో లేదో తెలియదు దానియేలుకి, డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు దానియేలుకి. కానీ బబులోనులో రాజభోజనం. ఏం రేంజ్ అండి! ఎట్ట చూసుకున్నారు దానియేలుని. సింపుల్గా దానియేలు రిజెక్ట్ చేశాడు. ఇది నేను తినకూడదండి, ఇది మేము చేయకూడదండి, ఇట్లా మేము ఉండకూడదండి, ఇవి మేము కట్టుకోకూడదండి, ఇవి మేము తాగకూడదండి, ఈ మాటలు మేము మాట్లాడకూడదండి. సింపుల్గా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు ప్రతిదీ. అరే నువ్వు ఎక్కడ మీ ఊళ్ళో ఉన్నా అనుకుంటున్నావు, మీ బంధువుల మధ్యలో ఉన్నా అనుకుంటున్నావా? రాజుకు తెలిసి చంపుతాడు నిన్ను. పోతే ప్రాణం వద్ది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. ఇలాంటి అన్య సాంప్రదాయాల్లో, వ్యర్థమైన వాటిలో నేను ఏలు పెట్టను. ఆ వైరాగ్యం చూసారా? ఆ వేరైపోయే అనుభవం చూసారా? దానియేలు ఎలా బతికాడు అర్థమవుతుంది మీకు? అలాంటి ఒక తీర్మానం చేయాలి. అప్పుడు మీరు లోకానికి ఉప్పు అవుతారు, మీరు టేస్ట్ అయిపోతారు లోకానికి. ఆమేన్. అప్పుడు మీరు చచ్చిపోతే ఏడిచేవాళ్ళు కుప్పలు కుప్పలు అయిపోతారు. యేసు రక్తం వచ్చే. హల్లెలూయా. చేతిలో చెప్పండి హల్లెలూయా. ఈ ప్రభునే నమ్ముకుంటాడు కానీ మార్పు ఏముండదు, ఏ మార్పు ఉండదు. అలాంటి జీవితాలు మనకు దూరం అయిపోవును గాక. ఆమేన్. మొదటగా మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే సముద్రం అనే లోకంలో నుంచి మనం వేరే రక్షణలో రావాలి. అప్పుడు మనం ఉప్పు అయిపోతాం. రెండోది, ఆ ఉప్పు అంట, ఉప్పుకున్న లక్షణం అంట, దాన్ని స్టోర్ చేయడానికి వాడతాడు. హలో, దేనికి వాడతారు దాన్ని? స్టోర్ చేయడానికి. ఫ్రిడ్జ్ కదా అన్నయ్య స్టోర్ చేయడానికి వాడేది. ఫ్రిడ్జ్ లేనప్పుడు మీకు గుర్తుందా? ఎవరైనా మనుషులు చచ్చిపోయారనుకో కింద ఏం పోస్తారు? ఎందుకు పోస్తారు? ఎస్, ఉప్పు ఆ శరీరము ఇక మృతతుల్యం అయిపోయింది కాబట్టి వెంటనే దానికి పురుగు పట్టిద్ది, క్షేమ పట్టిద్ది. పాడవకుండా ఉండాలి అంటే కొద్దిసేపు, ఒక రోజు లేకపోతే 2 రోజులు అది నిలువ ఉండాలంటే దాని కింద ఉప్పు ఉండాలి. ఉప్పులో ఉంటేనే నిలువ ఉండబడుతుంది. ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ ఉప్పు వేస్తారు. ఎందుకని? పాడవకుండా ఉండడానికి, బాగు చేయడానికి, నిల్వ చేయడానికి. ఈరోజు మనం కూడా ఉప్పు అయితే మనం ఎక్కడుంటే అక్కడ ఆ పరిస్థితులు, ఆ మనుషులు, ఆ కుటుంబాలు అవి పాడవకుండా నిలవ చేయబడాలి. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలంలో కాపాడబడే అనుభవం ఉండాలి, నిల్వ చేయబడే అనుభవం ఉండాలి. అది తెలియ కొంతమంది సచ్చినోటి ఫ్రిడ్జ్లోనే పెడతారు, మళ్ళీ ఇంత ఉప్పు తెచ్చి ఊదికడ్డీలు పెడుతున్నారు. ఆ ఊదికడ్డీలు అంతా ఎందుకంటే ఆ సచ్చినోడు వాసన రాకుండా ఉండటానికి ఆ వాసనలో కొట్టుకుపోతుంది అనమాట. అది కూడా ఆ ఊదికడ్డీల వాసనలో సచ్చినోడు కూడా కొట్టుకుపోతాడు. కానీ నేను ఫ్రిడ్జ్లో పెడతారు, మళ్ళీ ఊదికడ్డీలు పెడతారు. అది ఎందుకు అంటే అర్థమై సావదు. ఎవరైనా చెప్తే ఎన్నరో వాడు కూడా తెలుసుకోడు. ఆ టైంలో ఇక ఆలోచనకర్తలు అపరిమితంగా వస్తారు. మై కొన్ని తెచ్చారా? ఇప్పుడు ఏం చికెన్ తెచ్చుకుంటావా? బియ్యం తెచ్చావా? ఉప్పు తెచ్చారా? ఎందుకు ఎన్ని వనభోజనాలకి ఏమైనా పోతున్నావా? ఎందుకు ఊదికడ్డి తేలేదా? దేనికి ఎన్ని? తెలుసుకోండి. కొన్ని మారి మనం ఎంతో ఎదిగాం, ఆ స్థితి దాటాం, ఆ అజ్ఞాన కాలం దాటాం, సంపాదించుకున్నాం. అప్పుడెప్పుడో ఎద్దుల బండిలో పోయామని ఇప్పుడు కూడా ఎద్దుల బండిలో పోతాడా? అప్పుడెప్పుడు గోసి పెట్టుకొని తిరిగి ఇప్పుడు కూడా గోసి పెట్టుకొని తిరుగుతారా? లేదు కదా. కాలంతో పాటు వేగంగా పరిగెడుతున్నాం కదా. మనిషి ఎంత ఎత్తుకు ఎదగగలడో అంత ఎత్తుకు ఎదుగుతున్నాడు కదా. దాన్ని గమనించుకొని ఆ సాంప్రదాయం నుంచి బయటికి రావాలని లోకమే చెప్తుంటే క్రైస్తవులమై ఉండి కూడా మనం ఇంకా వాటిని పట్టుకొని ఉంటే ఎట్లా? మనం ఎక్కడ ఉంటామో మనం అక్కడ అనేకులు నశించిపోకుండా కాపాడబడే అనుభవంలో బ్రతుకుదుముగాక. మీరు అప్పుడు లోకానికి ఉప్పు అయినట్లు లెక్క. ఆమేన్. ఉప్పు ఆడ కింద పోసినప్పుడు అది కరగదా? దాని సారం కోల్పోదా? అయినా సరే ఏ ఉద్దేశంతో అక్కడికి ఆ ఉప్పు చేరిందో దాన్ని నిలువ చేయడం, దాన్ని కాపాడటం, దాని బాధ్యతగా అది తీసుకుంటుంది ఉప్పు. ఈరోజు ఎస్తేరు ఉందా? ఎస్తేరు. ఈరోజు మనం ఎస్తేరు గురించి అద్భుతంగా మాట్లాడుతున్నాం. ఆవిడ గొప్పతనాన్ని ప్రకటించుకుంటున్నాం. ఆవిడ జీవితంలో బలమైన ఘట్టాలు చాలా ఉన్నాయి. ఒక చిన్న మాట చెప్తా. తల్లిదండ్రులు లేని అనాథగా పెరిగిన అమ్మాయి, అవకాశం వచ్చింది, మొర్దెకై ద్వారా రాజుకు భార్య అయింది, రాజ్యానికి రాణి అయిపోయింది. ఇక ఆ అమ్మాయి జీవితం సెటిల్. ఇప్పుడు ఆ అమ్మాయి చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ బాబాయికి ఒక మినిస్టర్ పోస్టు,
వాళ్ళ చుట్టాలకి మంచి మంచి గవర్నమెంట్ జాబులు, ఇంకా వ్యాపారస్తులకు మంచి లోన్లు. ఎందుకంటే రాజ్యానికి రాణి కదా, ప్రైమ్ మినిస్టర్ రేంజ్ కదా, ఆవిడ చేయాల్సిన పనులు అవి. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? నా రాజ్యంలో దేవుని కొరకు బ్రతుకుతున్న ఆయన ప్రజలకు విరోధమైన శాసనాలు వచ్చాయి, విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి. అందుకని నేనేం చేయాలి? నేను నశించినా నశించిపోదును కానీ నా ప్రజలు మాత్రం బతకాలి. ఆమేన్. ఆవిడ నిర్ణయాలు ఎలా ఉన్నాయి చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం మీరు చదివితే, రాజు సముఖమునకు ఎస్తేరు బయలుదేరి వెళ్ళడానికి ముందు ఒక తీర్మానం చేస్తుంది. అప్పుడు ఎస్తేరు, నీవు పోయి నా నిమిత్తం ఉపవాసం ఉండి నేను ప్రవేశించటము న్యాయ వ్యతిరేకము అయినా నేను రాజు దగ్గరికి ప్రవేశిస్తాను, నేను నశించినా నశించిపోతాను గాని. చాలు, ఎస్తేరు మాట చూడండి. నేను నశించినా నశించిపోతా, నేను కరిగిపోని, నేను నష్టపోని, కానీ నా ప్రజలు రుచిగా బ్రతకాలి, నా ప్రజలు సంతోషంగా బ్రతకాలి, నా ప్రజలు రక్షణలో నిలబడాలి. అందుకు నేను నశించినా పర్లేదు, దీనికి ఉప్పుకున్న అనుభవం ఇది. నేను నశించిపోయినా పర్లా, నేను ఖర్చు అయిపోయినా పర్లా, నేను గాయపడినా పర్లా, నాకు అవమానం వచ్చినా పర్లా, నేను నిందపడినా పర్లా, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం రక్షణ పొందాలి. ఉప్పుకున్న అనుభవం ఇది. స్వార్థంతో కూడింది కాదు ఉప్పు. అందుకే దేవుడు పోల్చాడు చూడండి, ఎంత చక్కగా పోల్చాడు చూడండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు ఆ అనుభవంలోకి రావాలంటే ఈనాటి క్రైస్తవ సంఘం మన జీవితంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనం మొదట లోక సంబంధమైన వాటికి వేరుగా బయటకు రావాలి. అయ్యా మేము ఇలా చేయకూడదయ్యా, మేము ఇలా మాట్లాడకూడదయ్యా, మేము అక్కడికి రాకూడదయ్యా, మేము కొన్నిట్లో ఏలు పెట్టకూడదయ్యా, అది దేవుడు చెప్పిన మాటలయ్యా అని వాళ్ళకి అన్ని జనులకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. కానీ దాన్ని వెటకారంగా చెప్పకూడదు. మేము తినం, మేము చెయ్యం, మీరు తెక్కలరా అటు చెప్పకూడదు. అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. వేరే ప్రత్యేకించబడ్డ వారమని వాళ్ళకి తెలియాలి, అలా చెప్పాలి. వాళ్ళని ఎగతాళి చేయకూడదు. కుంటూని చూసి ఎగతాళి చేస్తే లాభమా చెప్పండి? అతనికి కాలు లేకపోవడానికి కారణం ఎవరు? పోలియో కానీ, యాక్సిడెంట్ కానీ, ప్రమాదం కానీ, కాలు పోయింది. దానికి సరే అతని పాపమో అతని అక్రమమో ఏదో తర్వాత పక్కన పెడితే ఆ నిర్ణయం దేవుడిదే కదా. దేవుడు ఎందుకో అతని కుంటోలాగా బతికించాడు కదా. రేపు పొద్దున పరలోకంలో నీకంటే పెద్ద కాళ్ళు ఎత్తడేమో, అప్పుడు నువ్వు నిన్ను కుంటోడు అండమ్మా. వాళ్ళు ధన్యులు, నిజంగా చెప్తున్నా, వాళ్ళు ధన్యులు. ఈ లోకంలో ఎక్కడికి వాళ్ళ కాళ్ళు పాపం కొరకు పరుగులు ఎత్తలేవు, ఇంకా లేదు కదా. వాళ్ళు ధన్యులు. రేపు పరలోకం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకంటే గొప్ప స్థితిలో ఉండొచ్చు. లేకపోతే దేవుడు భూమి మీద వాళ్ళకి ఈ విషయంలో తక్కువ చేశాడు కాబట్టి దానికి ప్రతిగా ఇంకొకటి గొప్పదేమని ఇవ్వచ్చు. ఆ లోపం కలిగిన వాళ్ళు మనం చూసినప్పుడు నేనైతే భయపడతా, వీళ్ళకి దేవుడు పరలోకంలో ఎంత గొప్ప తెస్తాడు. ఇప్పుడు లేదు కదా, తక్కువైంది కదా. అలాంటి వాళ్ళని చూసి ఎగతాళి చేస్తే ఎట్లా ఉంటుంది? అట్లా అన్ని జనుడు వాడికి తెలియదు, ఆ బొమ్మనే దేవుడు అనుకుంటాడు, ఆ అమాయకత్వాన్ని నిజం అనుకుంటాడు. నిన్నెవడో ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, భారతదేశ న్యాయ వ్యవస్థను అద్భుతంగా పరిపాలన చేయాల్సిన పార్లమెంట్ సభ్యుడు పుణ్యం కోసం ఒక చోటుకి వెళ్ళాడు. ఇద్దరు నెత్తిన కాలు పెట్టారు. ఆయన నెత్తిన ఏమి చదువుకుండో ఏమో నాకు అర్థం కాల. ఏంటంటే మేము నెత్తి మీద కాలు పెడితే నీకు ఆశీర్వాదం అన్నాడు. పాన్లే కాలుతోని పోగొట్టిండు. ఎట్టి వెళ్తున్నారు? అది ఒక అజ్ఞానం, వాళ్ళకి తెలియదు. దాన్ని మనం ఎగతాళి చేయకూడదు. నిజంగా ఎగతాళి చేసే పనే అది, ఎగతాళి చేసే పనే. నేను ఆ మధ్య ఇంకొకటి చూసా, ఒక 100 మంది ఉన్నారండి ఆ గుళ్ళో. మంచి కొబ్బరి పొలాలు సీపురు తీసుకొని ఉతుకుతున్నాడు అట్నే ఒక్కొక్కరిని వరుస పెట్టి. నేను దాపెట్టి ఆ వీడియో మీకు చూపిద్దామని. ఏం ఎర్ర బట్టలు వేసుకొని చీపురు కట్ట తీసుకొని పెటా కొడుతుంటే కొట్టించుకుంటానే ఉన్నారు. కానీ పక్క బాట్ల ఏంది అది భక్తి అనుకున్నారు వాళ్ళు. ఆ అమాయకత్వం చూసి మనం బాధపడాలి కానీ నవ్వుకూడదు. నిజం. రేపు ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు భయంకరమైన నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సంగతి ఎందుకు? మరియమ్మ కాడి కోతి పట్టుకొని పోతూ ఉంటుంది ఒక్క కామ. అబ్బా ఎంత జాగ్రత్త పోతుంటుంది. కొవ్వొత్తి పట్టుకొని మరియమ్మకి ఏం చీకట్లో ఉందామా? యేసుబాబు దగ్గరికి, సిలువ దగ్గరికి కొవ్వొత్తులు పట్టుకొని పోతూ ఉంటారే, వాళ్ళ అమాయకులు, వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళు.
వాళ్ళని చూసి మనం జాలి పడాలి, ఎగతాళి చేయకూడదు. అలాంటి వాళ్ళు బయటికి తీసుకురావాలి. గుణదల పోయి గుండు కొడుచుకునే వాళ్ళు, సాగర్ పోయి గుండు కొడుచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఏమని ఆరాధ్య దైవంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల వైపు ముఖస్థుతి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మనం జాలి పడాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలి. అలాంటి వాళ్ళ కొరకు మనం కరిగిపోవాలి వేస్తున్నాము. ఆమేన్. ఆ రాజ్యంలో ఉన్నటువంటి యూదుల క్షేమం కొరకు ఎస్తేర్ అంటది, నేను నశించిపోతాను. కానీ ఈ మిషనరీలు చేసింది అదేనండి. ఒక గ్రహం స్టెయిన్స్ మన పితరుల గురించి చెప్పిన ఒక ఏసన్న గారు కానీ, ఒక భక్సింగ్ గారు కానీ, ఒక దేవదాస్ గారు కానీ, ఒక సాధు సుందర్ సింగ్ గారు కానీ, ఒక పరవస్తు సూర్యనారాయణ చౌదరి గారు కానీ, పురుషోత్తం చౌదరి కానీ, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, మన పితరులు దేవుని కొరకు ఎన్ని త్యాగాలు చేశారు. మిషనరీలు ఎంతమంది. ప్రతి ఊరిలో ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది, ఒక లూథరన్ చర్చ్ ఉంటుంది, ఒక ఆర్సిఎం చర్చ్ ఉంటుంది, ఒక మెథడిస్ట్ చర్చ్ ఉంటుంది. ఈ చర్చిలన్నింటికి పునాదులు వేసిన మిషనరీలు ఎవరు? వాళ్ళు ఏం లాభం కోసం వచ్చారు తెలుసా? మన ఒంగోలులో క్లౌ ద్వారా అని బాప్టిస్ట్ చర్చికి వచ్చాడు. ఒంగోలులో ఆయన పేరు మీద ఒక వీధి ఉంటుంది, క్లౌ పేట అని ఒక పేట ఉంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అప్పుడు గుంటూరు, ప్రకాశము, నెల్లూరు మూడుటికి కలిపి ఒకటే కలెక్టరేట్ ఉండేది. ఇంగ్లాండ్ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు కలెక్టర్లు ఎంత టార్చర్ పెట్టాడు తెలుసా? క్లౌ ధోరణి. ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి? ఏం చేయడానికి వచ్చావు? వీళ్ళని మార్చడానికి వచ్చావా? వీళ్ళకి సువార్త చెప్పడానికి వచ్చావా? వీళ్ళని చైతన్యవంతులు చేయడానికి వచ్చావా? ఇక్కడ నువ్వు ఉండడానికి లేదు, సువార్త చెప్పడానికి లేదని టార్చర్ పెట్టారు ఆయన్ని. మానసికంగా, శారీరకంగా హింస పెట్టారు. అయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడుకొని, అయ్యా కొంచెం స్థలం ఇస్తే అనాథ పిల్లల్ని చేర తీసుకుంటానయ్యా, వాళ్ళు కొంచెం చదువు చెప్పుకుంటానయ్యా, అజ్ఞానంగా బతుకుతున్నారా అని ఆ మిషనరీలు బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి మన బాగు కోసం కరిగిపోయారు. ఉప్పో వాళ్ళు లోకానికి ఉప్పయ్యారు, వాళ్ళు లోకానికి ఉప్పుగా బ్రతికారు. మన జీవితంలో తరచి వెతికి చూస్తే ఇలాంటి సంఘటన ఒక్కటైనా కనబడితే మనం ధన్యులం అయిపోతాం. వేస్తున్నాం వల్ల ఒక్కటైనా. నేను ఇంతకుముందు ప్రభు నమ్ముకుని కొత్తలో కొన్ని సాక్ష్యాలు వినేవాడిని. ప్రభు మందిరాన్ని తీసుకురావడానికి పక్కింటి వాళ్ళు ఛార్జీలు పెట్టేవాళ్ళు. అమ్మాయి నేను ఛార్జీలు పెడతారా? చర్చికి వెళ్దాం రా, ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నీ పిల్లలు పడతారా? మీ ఆయన బాగలేడు, తాగి విపరీతం కొడుతున్నాడు కదా, నేను ప్రార్థన చేపిస్తా పాస్టర్ గారితో పాటు, మీ ఆయన బాగైపోతాడు, రా ప్రార్థన చేపిద్దాం రాని. కుటుంబాల క్షేమాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఇంకొక ఆమె అయితే బట్టలు ఉతికే టయానికి వెళ్తాం. ఆవిడ చర్చికి వెళ్ళే టయానికి బట్టలు పెట్టుకుంటుంది. ఏమంటది? అక్క బట్టలు ఉన్నాయి అక్క, ఈ ఉతుకోత ఉత్తదే, ఈ అడ్డం పెట్టుకొని చర్చి ఎక్కొట్టడానికి ఆమె. పాపం ఏమేం చేసి, అమ్మాయి నీకు బట్టలు ఉతికే పనేగా, నేను కూడా సాయం చేస్తాను. గబ జాడిచ్చేసి ఆ బట్టలు దండం మీద వేసి ఆమె తీసుకొని మందిరానికి వచ్చి చెట్టకొట్ట వాక్యం టయానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు వాక్యం వినిపింప చేయాలి. ఇవి త్యాగాలు. చర్చికుళ్ళే వాళ్ళని చెడగొట్టేది కాదు భక్తి. ఈ తరం సంఘాల్లో, ఈ తరం సేవలో మనమంతా ఈ సెకండ్ బ్యాచ్. వాడు బాగా సువార్త చెప్తున్నాడా, అంతేనంటారా, ఇంక నీ బతుకంతా అంతే, నీ పిల్లలకి ఏమో ₹1 సంపాదించేది లేదా? వీడు చెప్పడు, వాని చెప్పనీడు, వీడు చెయ్యడు, వాని చేయనీడు, ఏం రాదు, ఆమెను రానీదు. ఇదే పని. పీతల కథ ఏమంది తెలుసు కదా, పీతల కథ. హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా చెప్పండి బిడ్డలారా. సముద్రంలో పెద్ద షిప్ వెళ్తుందంట. దాని మీద 100 డ్రమ్ములు ఉన్నాయి. అన్ని డ్రమ్ములో పీతలు ఉన్నాయి. ఆ షిప్లో ఉన్న ఓనర్ ఎదుగుతూ ఉన్నాడు. డ్రమ్ములన్నీ చూస్తూ ఉంటే ఒక డ్రమ్ముకి మూత లేదంట. ఒరే సముద్రంలో పోతున్నారు, ఇదే ఆ పీతకని బయటపడిందంటే సముద్రంలో తప్పించుకుంటారా, మూత పెట్టండి అంటే, సార్ ఆ డ్రమ్ము మీద పేరు చూసావా అన్నాడంట. ఏం పేరు రాసింది? భారతదేశం, ఇండియా. అయితే మీకు ఆ పీతల గురించి తెలియదు సార్. ఏంటి? వేరే డ్రమ్ములో జపాను, జర్మనీ, చైనా అలాంటి దేశాల్లో పీతలు కానీ బయటికి వెళ్ళాయనుకో, కింద ఉన్న పీతలు ఎక్కువ నువ్వు అన్న ఎక్కి దూకు బతుకుపోరా అని సపోర్ట్ చేస్తాయి. ఇండియా డ్రమ్ములో పీతలు ఏం చేస్తుంది తెలుసా? వాడికోడు ఎక్కిన ఆడకరా పోయేదే, దిగు ఆడకరా, ఏం ఎక్కుతున్నావు, ఏం ఎదుగుతున్నావు, ఉద్యోగం అంట, వ్యాపారం అంట, చర్చ అంట, భక్తి అంటే భో చేసేవాళ్ళవే దిగా. మనం చెప్పే పనే లేదు, మోత అవసరం లేదు సార్ ఆ డ్రమ్ముకి. ఆడు ఏమంట చెప్పాడో కానీ అది నిజమే, అది కనబడుతుంది మనకి. మన ఊర్లో ఎవరైనా భక్తి చేస్తే మనం తట్టుకోలేము, ఎదిగితే తట్టుకోలేము, అసలు మంచిగా పాట పాడితే కూడా తట్టుకోలేము. చర్చిలో నిన్న కాక మొన్న వచ్చి బలి పాడుతున్నారు ఈ అమ్మాయి పాటలని, మనం కూడా సిగ్గుతూ ఇంకా కొంచెం ఉద్యోగంగా పాడేది పాడుతున్నారేమో, తట్టుకోలేము. అట్ట అయిపోయింది మన పరిస్థితి. కరిగిపోవాలంట కానీ కరుడు గట్టిపోతుంది క్రైస్తవ్యం.
దేవుడు కరిగిపోవాలని కోరుకుంటున్నాడు. లోకం కోసం మీరు ఉప్పై మీరు కరగాలని దేవుడు కోరుకుంటే, ఈనాటి క్రైస్తవులు కఠినపరుచుకుంటున్నారు, లోకాన్ని ప్రేమించట్లేదు, అన్ని జనుల్ని ప్రేమించి దేవునికి దగ్గర చేర్చే ఆ రోజులు పోయినాయి. ఎటెళ్ళిపోతుంది క్రైస్తవం? ఆలోచన చేయండి. అంటే ఇలాంటి తరంలో మనమైన దేవుని కొరకు కోరుకున్న సంఘంగా నిలబడుదుముగాక. హల్లెలూయా. చాలామంది దానియేలు ఉన్నాడు. దానియేలు రాజు ఒక కల వచ్చింది. రాజు కోపం వచ్చింది. చెప్పాడు, నా కళని నా కలభావాన్ని చెప్పకపోతే ఈ దేశంలో ఉన్న జ్ఞానులు మొత్తాన్ని చంపేస్తానన్నాడు. కలగని నువ్వు మర్చిపోయి కలభావాన్ని చెప్పకపోతే మమ్మల్ని చంపటం ఏంద్రా నాయన, అందరు గడగల్లాడిపోతున్నారు. కానీ ఇక ఆజ్ఞాపించేశాడు, ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ తీసుకొచ్చేయండి, చంపేసేయండి. అందరు గడగల్లాడిపోతాను. అయ్యా ఇంక చంపేస్తాడయ్యా, రాజు చంపేస్తాడయ్యా. అప్పుడు ఏం చేయాలి? దానియేలు ఒక మాట పంపించాడు, ఒక కబురు పంపించాడు. అయ్యా నాకు కొద్ది సమయం ఇవ్వండి, రాజుగారి కళకి కళ భావానికి నేను అర్థం చెప్తాను. ఆ ఒక్క దానియేలు నిర్ణయం ఆ దేశంలో ఉన్న జ్ఞానుల కుటుంబాలను నిలబెట్టింది. హల్లెలూయా. ఒకవేళ దానియేలుకు దేవుడు ప్రత్యక్షత ఇవ్వకపోతే, దానియేలుకు దేవుడు చెప్పకపోతే పరిస్థితి ఏంటి? ఫస్ట్ చంపే దానియేలునే. అయినా దానియేలు అనుకున్నాడు, నేను నశించిపోతాను, కానీ వారి ప్రాణాలు వారి కుటుంబాలను కాపాడాలని తీర్మానం చేసుకున్నాడు. అన్య దేశంలో అన్యజనులు సస్తే ఏంటి బతుకుతే ఏంటి, దానియేలుకి ఏం అవసరం అసలు? అది ఉప్పు అంతే. ఎక్కడ ఉన్నాడో చూడడో, అక్కడ రుచిగా ఉన్నాడా లేదా చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఉప్పు పలానోళ్ళ ఇంట్లోనే టేస్ట్ ఉంటుంది, పలానోళ్ళ ఇంట్లో టేస్ట్ ఉండదు. అలాంటి ఉప్పులు ఏమైనా ఉన్నాయా? మంచి ఉచ్చులు ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని చోట్లే రుచిగా ఉంటారు, కొన్ని చోట్ల రుచిగా ఉండదు. కొంతమందితోనే టేస్ట్ కలుస్తుంది, కొంతమందితో టేస్ట్ కలవదు. కొంతమందితో మాట కలుస్తుంది, కొంతమందితో కలవదు. యేసు నామములో అట్టాడి దరిద్రం పోవును గాక. ఈ పక్క నుంచి గట్టిగా వచ్చింది, గట్టిగా చెప్పండి హల్లెలూయా. లేదు బిడ్డలారా, ప్రభు రాకడ దినం. సంఘం అంటే ఒక కుటుంబం. మనం కూడా అంత్య దినాల్లో అలాంటి సంఘంగా మారి దేవుని ప్రేమకు సాటిగా నిలబడదుము గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఉప్పుగా మారాలని దేవుడి కోరిక ఎంత గొప్పదంటే, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా నేను ముగిస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆమేన్. నా వైపు చూడండి. సిటీ బాగుంది, పట్టణం బాగుంది, అద్దాల మేడలు, గొప్ప గొప్ప కట్టడాలు, విస్తారమైన ప్రజలు. ఊరు చూస్తేనేమో ముద్దొస్తుంది, ఆ ఊర్లోకి వెళ్ళి నీళ్ళు తాగుదామంటేనేమో చేదు, భయంకరమైన విషం. ఎక్కడ గుంట దవ్వినా, ఎక్కడ బాయి దవ్వినా, ఎక్కడ బోరేసినా భయంకరమైన చేదు నీళ్ళు. ఆ ప్రాంత ప్రజలు బ్రతకాలో చావాలో అర్థం కాని పరిస్థితి. ఊరు చూస్తేనే బ్రహ్మాండంగా ఉంది. అబ్బబ్బబ్బా ఎంత మంచి ఊర్రా నాయన, ఇక్కడ ఉండాలిరా ఉంటే అనిపించేంత గొప్పగా ఉంది. కానీ నీరు మాత్రం చేదు. ఆ చేదు అనుభవాన్ని బాగు చేయడానికి దైవజనుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఉప్పు వేయి. ఎప్పుడైతే ఆ చేదైన నీటిలో ఉప్పు వేశాడో, ఆ నీరంట అనేకులకు మధురంగా మారిందంట. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున జీవితాలు పైకి బాగానే కనపడుతున్నాయి, కానీ అంతరంగం అంత చేదు. పైకి మనుషులు బాగానే కనపడుతున్నారు, కానీ లోపల భయంకరమైన శ్రమలు, కన్నీళ్ళు, కలవరాలు, బాధలు, ఇబ్బందులు, కక్షలు, విపరీతమైన లోక సంబంధమైన ఆశలు. పైకి బాగానే కనపడుతున్నారు, క్రైస్తవులాగే కనపడుతున్నారు, దేవుని పిల్లల్లాగే కనపడుతున్నారు. అంతరంగంలో భయంకరమైన చేదు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకో, పైకి కనబడుతున్న పట్టణం వేరు, లోపల ఉన్న భయంకరమైన విషం వేరు. పైకి కనబడేది వేరు, లోపల ఉండేది వేరు. అలాంటి అనుభవాలు చెరిగిపోవాలి అంటే వారి జీవితాల్ని, వారి గ్రామాల్ని, ఆ పట్టణాలని, అలాంటి కుటుంబాలని బాగు చేయాలంటే మనమే ఉప్పై వారి జీవితంలో అడుగు పెట్టుదుము గాక. చప్పట్లు కొట్టి గట్టిగా, అనేకుల క్రైస్తవులు ఉప్పుగా మారి అనేకుల బ్రతుకులను మార్చాలి. ఒకప్పుడు క్రైస్తవులు వెళ్తూ ఉన్నారంటే, ఒక కుటుంబంతో పరిచయం పెట్టుకున్నారంటే ఆ కుటుంబం అద్భుతంగా మారిపోద్ది. తాగుబోతు కుటుంబాలు మారిపోతాయి, వ్యభిచారుల కుటుంబాలు మారిపోతాయి.
భయంకరమైన సినిమాలు, సీరియల్ పిచ్చితో ఉన్న కుటుంబాలు మారిపోతున్నాయి. ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. మనోళ్ళు వాళ్ళలాగా మారిపోతున్నారు. వాళ్ళతో పాటు సహవాసం చేయొచ్చు, వాళ్ళలాగా వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకొని, నువ్వు ఉప్పు అయితే పాడైన పట్టణంలోకి వెళ్తే, పాడైన నీటిలోకి వెళ్తే నువ్వు బాగైపోవాలి, వాళ్ళు బాగైపోవాలి. ఈరోజు అన్నీ బాగానే కనబడుతున్నాయి, కానీ ఆ రుచి లేని అనుభవాలు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. అందుకని మనమే దేవుడు కోరినట్లుగా మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పిన ఆ మాట ప్రకారం నిశ్చయం కట్టి సాక్ష్యం కలిగి ఉందము కాక. త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఉప్పుకున్న ఇంకో క్వాలిటీ ఏంటంటే, ఉప్పు అంట కరిగిపోద్దంట, కలిసిపోద్దంట, కనపడకుండా పోద్దంట. హల్లెలూయా. ఎట్టపోద్ది? కరిగిపోద్ది, కలిసిపోద్ది, కనపడకుండా పోద్ది. అంటే సాంబార్ చేసాం, మునక్కాయ వేసాం, కందిపప్పు వేసాం, కొత్తిమీర వేసాం, కరివేపాకు వేసాం, తిరగమాత గింజ ఎంత ఉంటుంది అది వేసాం, అన్నీ వేసాం, అన్నీ కనపడుతున్నాయి. ఉప్పు అసలు ఆ సాంబార్ అంత టేస్ట్గా ఉండడానికి కారణం ఎవరు? తిరగమాత గింజల, కరివేపాక, పప్పు, ఏంటిది? ఉప్పు. కానీ అది కనపడట్లా, అది కనపడట్లా. అంటే మధురంగా మారాలి, రుచిగా మారాలి, లోకానికి మనం ఉప్పై ఉండాలంటే మనం మొదట కలిసిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది కరిగిపోవాలి. ఆమేన్. మూడోది కనపడకుండా పోవాలి. కొట్టు చప్పట్లు కట్టి కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. కనపడకుండా పోవాలి, కనపడకుండా పోవాలి. పాస్టర్ గారు మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటా? కథం పోయా, అయిపోయా, ఇంకేమున్నాడా? నువ్వు కనపడకూడదు. మందిరం మొత్తం అయిపోవాలి. ఏంద్రా ఇంత తొందరగా పాస్టర్ గారు మందిరం కట్టి? ఎవడో ఒకళ్ళు మందిరం లేచాడు. కనపడకూడదు. పరిచర్యకు అద్భుతమైన బ్యాక్ బోన్. కనపడకూడదు. బతిలో ఇంత పరిచర్య ఒక్క పాట పాడదా? వద్దులే పాస్టర్, వద్దులే పాస్టర్. అమ్మ ఒక్క పాట వద్దులే పాస్టర్, వద్దులే పాస్టర్. ఏ విషయంలోనైనా మరుగైపోవాలి. మనం చేసింది కనబడకూడదు, మనం చేసింది కనబడకూడదు. నేను కోయరపాలెం వెళ్తాను, సందా వేస్తారు అక్కడ. ఒక 10 రూపాయలు, అది ఇందిరమ్మ కాలంలో సంతకం పెట్టి ఉంటుంది దాని మీద. అంటే దానికి ఖచ్చితంగా ఆ ముసలోళ్ళకి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఉంటుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా దాపెట్టుంటారు, నా కోసం పెట్టుంటారు అనుకుంటుంది. జాగ్రత్తగా తీసి వేస్తారు 10 రూపాయలు. అదే ఆమె 100 రూపాయలు ఇచ్చిందనుకో, ఇది మామూలు 10 అనుకో, 100 ఎట్టొస్తుంది 10 రూపాయలు కూడా ఎట్టేయి కదా, అప్పుడేదు 100 అయితేనే ఎత్తుంది. ఇది ఈ పబ్లిసిటీ ఎందుకు? అనాది కాలం నుంచి వచ్చేదే. ఫ్యాన్ తెచ్చిందంట పాపం అమ్మగారు, మందిరంలో బిగించిందంట, చిచ్చే తొప్పుకోవట్లా. మరి ఎందుకు తెచ్చినట్టు ఫ్యాను? ఏమైందమ్మా అన్నగారు? ఫ్యాన్ అయిపోయావా? ఇదిగో తోటకూర సుబ్బమ్మ, మనవడు గోగయ్య, వాడి కుమారుడు, నా పేరు భయంకరంగా కొడతలే, వాళ్ళ ఇంటి పేరు కొజ్జా. మరేం చేద్దాం? అట్టటి పేరు పెట్టుకున్నాడు. ఉందమ్మా, నేను కావాలంటే ఫోటో కూడా పంపిస్తా, గ్రూపులో పెడతా. కొజ్జా సుబ్బారావు పెద్ద కుమారుడు, కొజ్జా శ్రీనివాసరావు మనవడు, కొజ్జా హరిబాబు. జ్ఞాపకార్థం. ఏంటిది? ఫ్యాన్ కాదు, టేబుల్. దాన్ని బయట బజార్లో పెట్టిండు పెద్దోడు. కొజ్జా శ్రీనివాస్ అంటే ఎంత అవమానం అదే, ఎంత సిగ్గుసేటు. పెట్టి ఫ్యాన్కి పెడితే అట్లాంటి ఎత్తి ముక్కలు అయిపోయా. ఇప్పుడు ఎత్తి కరకర తిరుగుతుంది కొజ్జా. అది తిరగద్దా? ఫ్యాన్ పెట్టింది తిరగడానికి కదా. ఇప్పుడు ఇంకా మాట ఫ్యాన్, మనం ఫ్యాన్ లేకపోతే చెమట పోసిద్దామా? ఉండని అమ్మ, అబ్బా అది తిరుగుతుంది, మా పేర్లు ఎట్ట కనపడతాయి పాస్టర్ గారు? కరిగిపోవాలమ్మా, నువ్వు ఉప్పమ్మా, కరిగిపోవాలమ్మా. అబ్బా కరిగితే కనపడకపోతే బాధ్యత ఎట్ట పాస్టర్ గారు? నిలబడాలి పాస్టర్ గారు. అటు చేయమాకండి. అట్టున్నోళ్ళు అంటే అట్టుంటారంటే ఏసన్న గారు, దైవజనులు ఏసన్న గారు చెప్పాడు. పాపం ఎండాకాలం తాటాకులు వేసుకొని మందిరం కట్టుకొని ఆరాధన జరుగుతూ ఉంటే ఎండకి అందరూ అలసిపోతూ ఉన్నారు. ఒక మంచి కొండ ఉంటే, అప్పుడు కొండ కూడా కొనలేని పరిస్థితి. ఒక ఆవిడ కొండ తెచ్చిందంట, కొజ్జా సుబ్బమ్మ. అంటే అది కాదులే, ఎట్టగో ఆ ఇంటి పేరు వాడుకుంటున్నాం కదా. నాయన తండ్రి, వాళ్ళ ఇంటి పేర్లు ఎవరన్నా ఉంటే నేను కాదమ్మా, నన్ను క్షమించండి. కావాలంటే ఇప్పటికి కూడా ఉంది, నేను సేవ చేసిన ఊర్లో బెల్లంకొండలో బోర్డు ఇప్పటికి కూడా. మొన్న కూడా ఆ ఊరు వెళ్ళాము, మనం ఏదో ఊరు వెళ్ళాం కదా నేనన్నా. ఆ ఊర్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఇప్పటికి కూడా ఆ బల్ల అట్టే ఉంది, ఆ పేర్లు కూడా అట్టే ఉంది. నేను కావాలని చూసా ఆ పేరు, ఎందుకంటే నన్ను బాగా ఆకర్షించింది. ఇది చూసా. ఇక ఆయన పేరు ఎట్టగా వాడుకుంటున్నాం కదా, వేసుకుంది. కొండ తెచ్చిందంట. కొండ తెచ్చి పేరు వేయించి, కొండ ఏమో ఆ రోజుల్లో మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది అనుకో.
పెయింట్తో పేరు రాసినందుకు 25. కొండ ఏమో 20, పేరేమో 25. సరే తెచ్చింది, రాసింది, నీళ్ళు పోసింది. మంచిగా ఇప్పుడు మన రాజేష్ అని కొడుకులాగా మంచి తొంటరాడు ఒకడు రాజేష్ గడు అనుకో, ఇక వాడు పోయి ఆ పేరు మీదనే గురిపెట్టిండు. ఈ గ్లాస్ తీసుకోవటం, ఆ పేరుని గీకుతున్నట్ట. ఇక అది అంతటికి పోవట్లేదు. నీళ్ళు నిండా పోసి, గ్లాస్ నిండా నీళ్ళు పోసి ఇసిరి దాని మీద కొడితే ఆ పేరు ముక్కలు అయిపోయిందంట. అయిందా? ముక్కలు అయిపోయింది. ఇప్పుడు పోయి చదువమ్మా నీ పేరు. ఏమైంది? పేరు ముక్కలైంది. కనబడాలని కోరుకోమాక, కరిగిపో, కనబడకుండా పో, కలిసిపో. ఇంత పెద్ద అండిలో ఏ పక్కన గంటలో తీసుకున్న సాంబారు అందులో ఉప్పు ఉంటుంది. హల్లెలూయా. ఎస్, ఉప్పు ఉంటుంది. అడుగు నుంచి తీసిన ఉప్పు ఉంటుంది, పైనుంచి తీసిన ఉప్పు ఉంటుంది, పక్క నుంచి తీసిన ఉప్పు ఉంటుంది. ఇంత పెద్ద సహవాసంలో నువ్వు కలిసిపోవాలి అందరితో. దేవునికి స్తోత్రం. నేను సపరేటు, నా కులము, నా గోత్రము, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఎత్తు, నా రంగు, నా వాసన, నా టాలెంట్, నా గోంగూర చెప్పకూడదు. అందరితో ఏకమైపోవాలా. చదువురాని మొద్దుతో సహవాసం చేయాలి, సైంటిస్టుతో సహవాసం చేయాలి. ఆమేన్. అలా ఉండాలి. అదే సంఘం, అదే ఉప్పు. మనం కలిసిపోవాలి. ఐక్యత. దీనికి ఆత్మ సహాయం అవసరం అంట. ఆమేన్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడు పౌలు సంఘంతో ఒక చక్కటి మాట చెప్తాడు చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి కైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలండి. హల్లెలూయా. ఆ ఒప్పుకున్న అనుభవం ఏంటంటే ఐక్యత కలుపుకుంటుంది. అందరినీ కలుపుకుంటుంది, కలిసిపోద్ది, విభేదంగా ఉండదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా 1 గంట ఎక్స్ట్రా ఏమో ఒకసారి గరగర తిప్పామంటే మళ్ళీ కలిసిపోద్ది. ఇబ్బంది పెట్టదు. నేను రాను, నేను కలవను అందం. అదైతేనే ఉప్పు. మరి మీరు పప్పో ఉప్పో ఈ ఆరాధన తేల్చుకొని పోవాలి యేసునామములో. ఆమె అనట్లేదేంటి? కలవరా? ఎక్కువ మంది చెప్తా ఉంటారు కుటుంబాల దగ్గరికి వెళ్తున్నప్పుడు, అన్నయ్య మా రెండో కోడలు అసలు కలిసేదే కాదన్నయ్య. ఉప్పు కాదేమో. మా పెద్దోడు అసలు కలిసేవాడే కాదన్నయ్య. ఉప్పు కాదేమో, ఇంకా ఉప్పుగా మారలేదేమో. యేసయ్యేమో మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని. కలుపుకోండి, బంధువుల్ని కలుపుకోండి, స్నేహితులను కలుపుకోండి. అమ్మ తల్లులారు మళ్ళీ చెప్తానేనండి, కలుపుకోమన్నానని చెప్పి అప్పులు ఇచ్చి తన్నుకొని చావమాకండి. పిల్లల్ని ఇచ్చి పెత్తనాలు చేసి మళ్ళీ గొడవలు పెట్టుకోమాకండి. అట్లా కాదు, కలుపుకో. ఆత్మ సంబంధంగా కలవండి, సహవాసంగా కలవండి, దేవుని ప్రేమను బట్టి కలవండి. లేని చుట్టరకాలు కలుపుకోండి, బంధుత్వం కలుపుకోండి, ఆత్మ సంబంధమైన బంధాన్ని పెంచుకోండి, మీ క్షేమాన్ని కోరే వాళ్ళని అధికం చేసుకోండి, ప్రేమించండి, ఒకరినొకరు కలవండి. నిజంగా చెప్తున్నా, మనుషుల విలువ చాలా గొప్పదండి. హల్లెలూయా. ఒక మనిషిని సంపాదించుకోవాలి. ఇప్పుడు బంధుత్వం అంటే ఎంత గొప్పదంటే, కడుపున పుట్టిన బిడ్డలు మహా అయితే ఎంతమందిని కంటావు? 10 మందిని కంటావు. ఇప్పుడు ఏడుంది? అంత సీన్ ఉందా? ఇద్దరేగా. మరి నీ కుటుంబం 2-4తో ఆగిపోతుందిగా. కానీ అలా కాకుండా పెద్ద కుటుంబంగా మార్చుకునే అవకాశం నువ్వు ఉప్పు అయితే దొరుకుతుంది నీకు. కొట్టచ్చు చప్పట్లు. హల్లెలూయా. ఎంతమందిరా మీరు? మేము 40 మంది. ఏం సంఖ్య అది? లెక్కేసుకోవాలి. మా నాన్న, వాళ్ళ తమ్ముడు, నలుగురు అన్నదమ్ములు, వాళ్ళకి నలుగురు, ఆ నలుగురికి నలుగురు. లెక్కేసుకు ఇది మొత్తం నా ఫ్యామిలీ, ఇది మొత్తం నా కుటుంబం. ఆ బంధాన్ని కలుపుకోవాలి, నువ్వే కలుపుకోవాలి. లేని బంధం పుట్టించుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ప్రేమించాలి, బంధాన్ని కలుపుకొని ఒకరినొకరు కలిసి మెలిసి బ్రతకాలి. అదే జీవితం. ఆమేన్. సమయం ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళని మన ఇంటికి పిలిపించుకోవటం, అవసరమైతే వాళ్ళకి ఆతిథ్యం చేసి వండి పెట్టాలి. వాళ్ళు చేసింది మనం సర్దుకొని తినగలగాలి. ఆ బంధుత్వాన్ని కలుపుకొని ఆ ప్రేమ అనురాగాలను నిలుపుకోవాలి. ఇది ఉప్పుకున్న గుణం, ఉప్పుకున్న లక్షణం. లేకపోతే ఎట్లా వస్తాయండి? ఒంటరిగా ఏకో నారాయణ అని ఎవరితో కలవడు, ఎవరి దగ్గర వాడు,
ఒంటరిగా వాడికి పెద్ద సైతాన్ ఉంటుంది లోపల. నిజం, ఏకాంతంగా ఉండే మనిషికి భయంకరమైన వెలుగుదూత ఉంటుంది. మనుషులతో కలవట్లేదంటే తేడా పడ్డట్టు అది పెద్ద జబ్బే. కావాలంటే మీరు సిటీ స్కానింగ్ చూపించుకొని కనపడుతుంది. అది మనుషులతో కలవట్లేదంటే తేడా పడ్డట్టే, లోపల ఎక్కడో ఏదో ఆర్గన్ తేడా పడిపోయి ఉంటుంది. మనుషులతో కలవాలి, కలుపుకోవాలి. కొంతమందితో ఉంటే టైం తెలియదు అసలు, కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కలగలుపుకొని పోతూ ఉంటారు. మాటలు కానీ క్రియలు కానీ ఇంట్లో మనిషిలాగే చూసుకుంటూ ఉంటారు. ఆ బంధాన్ని పోగొట్టుకోకూడదండి. మనుషులు పోతే మరలా దొరుకుతారు మనకి భూమి మీద. ఆలోచన చేయండి. పరలోకంలో నువ్వు ప్రేమించడానికి కుదరదు కదా, పరలోకంలో అవకాశం లేదు కదా, భూమి మీదే కదా ఏదైనా. నేనేమి నీ కిడ్నీలు రాసి ఇవ్వమనట్లా, నీ ఆస్తులు ఇవ్వమనట్లా, నీకు దేవుడిచ్చిన దాంట్లో ప్రేమ చూపించమంటున్నా. దాన్నే కలిసి బ్రతకటం, ఐక్యత అంటే అదే. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఒక మంచి సహవాసం ఇచ్చాడు. ఏ ఊరి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పరిస్థితి ఏంటి, ప్రార్థన చేద్దాం, ఆ సహవాసమే. అంతేగాని లేనిపోయి మళ్ళీ పెత్తనాలు పెట్టుకొని మీదేంటి, మీరు ఉప్ప, మీరు పప్ప, మీ గంపల, మీ దోమతల, గోంగూర కట్టల, కొత్తది ఏమాకండి. ఇంక పోయి పోనీ ఆ తరంతో బాగానే మా దగ్గర ఒక పిల్ల ఉంది, తగిలించుకుంటావా? తగిలించుకో, నీకెందుకు, రంగస్వామి దగ్గర పెడదాం పంచాయతీ. ఆ పెట్లూరు కడప ఎప్పుడు ఆ గుడిసె, అదే అన్న గుడిసెలు ఉన్నాయి కదా పెట్లూరు టర్నింగ్లో, ఎప్పుడు పంచాయతీలే. నాకు భలే సరదాగా అనిపిస్తుంది. కొద్దిసేపు బండి దిగి చూస్తూ ఉంటా. అవి ఒక్కరాగానే ఒక దగ్గర కోట ముగించుకొని వచ్చిన అంతా ఆడే ఉంటారు. రెండో రోజు ఏదైనా పని మీద మళ్ళీ ఆడే ఉంటారు. ఇదే పంచాయతీ లేదంటే ఇదే గంపలు దోమతలు కలుపుకొని. అలాంటి వద్దు, ఆత్మ సంబంధం కలుపుకో. ఏదైనా యోగ్యమైంది అయితే దైవజనుడు ఉన్నాడు, ఆయన అడుగు. ఆయన అడిగి కూడా మళ్ళీ అమ్మ వద్దులేమ్మా, పాస్టర్ గారు వద్దని చెప్పారండి మీ గురించి, ఇంకంతే కథం, నాకు పడుతుంది. ఇంకా సమయోచితంగా చెప్పినప్పుడు దైవజనుడు ఎందుకు ఈ మాట, ఒక్కటే మాట, వద్దంటే వద్దు అంతే. ఇంకా రీజన్స్ అనవసరం. మీ ఇంట్లో వాళ్ళని రీజన్ అడుగు, సేవకుని అడగమాక. ఆయన సమయోచితంగా మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు ఇద్దరు నా పిల్లలే కదా, నీ కెపాసిటీ తెలుసు, ఆయన కెపాసిటీ తెలుసు, కాబట్టి యోగ్యంగా మాట్లాడతాడు. నువ్వు 10 రూపాయలు అప్పించినా నాకు తెలిసే ఇవ్వాలి. సంబంధం పెట్టుకోవాలన్నా నాకు తెలిసి పెట్టుకోవాలి. నేను లేకుండా మీరు పర్సనల్గా పెట్టుకున్నారనుకో, ఇంకా సంగతులు అంతే సంగతులు, అంతంగా అస్సామే. అట్టటి పెట్టుకోమాకండి. కలిసిపోమంటే ఇట్ట కలిసిపోమాకండి, ఆత్మ సంబంధం కలిసిపోండి. దేవుడి ఇటు కృప మన పరిచర్యలకు సంఘానికి నిశ్చయంగా దయచేయునుగాక. కనుక ఈ అంత్య దినాల్లో దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మనము లోకానికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలి, కుటుంబాలకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలి. నష్టం రావచ్చు, కరిగిపోవటం అంటే కష్టమేగా, కనబడకుండా పోవటం అంటే కష్టమేగా. ఏమండి, అంతా పనిచేసి చివరిలో ఫోటోలు దిగేటప్పుడు మాత్రం మనల్ని మర్చిపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. కష్టమే, అయినా ఓర్చుకో. పెద్ద ఫోటోగ్రాఫర్ ఆయన చూస్తున్నాను నిన్ను. ఆమేన్. ఆయన చూస్తాడు, నిన్ను మర్చిపోడు, అన్యాయస్తుడు కాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా గణపరచాలో ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పికప్ చేస్తాడు, అంతే. హల్లెలూయా. కాబట్టి ఈ అనుభవాలు మాత్రం మర్చిపోమాక. దేవుడు ఎంత ప్రేమిస్తే, ఎంత కోరుకుంటే ఈ మాటలు చెప్తాడండి. మనం ఉప్పులాగా ఉండాలి, అంతేగాని మనం కరగకూడదు, మనం నల్లకూడదు, మనం ఇబ్బంది పడకూడదు, మన పిల్లలు ఇబ్బంది పడకూడదు. వద్దండి. కండలు దాచిపెట్టుకొని ఈ లోకంలో దేనికోసం కలిగిన వాటిని దేవుని కొరకు ఖర్చు పెట్టి పరిచర్యలో నలిగిపోయి కరిగితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక మందిరం, ఇలాంటి మందిరం ఒకటి కట్టి ఇంచుమించు ఒక 1000-2000 బస్తాలు సిమెంట్ కట్టలైనాను. ఆ 2000 కట్టల సిమెంట్ బస్తలు నేనే స్వతహాగా రిక్షా దొక్కి మోసా, నలిగిపోయా. ఒక ఊర్లో కోటానికి వెళ్ళి విజ్ఞాపన కోటని చెప్పి ఆ ఊరు నుంచి ఒక ఆటో ఎక్కి దిగి అక్కడ నుంచి 5 కిలోమీటర్లు ప్రతి శనివారం నడుచుకుంటూ వెళ్ళేవాడిని. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నైట్ ఆటోలు ఉండవు, కరిగిపోయా. కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు, లేవు. అలాంటి పేదరికం, సేవ, నలిగి కరిగా దేవుడి కోసం. నేను ఇంకా అసలు కనబడకుండా పోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ చివరి శ్వాస కూడా నా యేసయ్య కొరకే అనుకున్నా. ఆయనేమో నన్ను అంతకంతకు పికప్ చేస్తానే ఉన్నాడు. అదేమో జనాలకు అర్థం కావట్లా. ఈ పికప్ ఎక్కడి నుంచి వస్తుందంటే హార్స్ పవర్ లోపల ఉంది. హల్లెలూయా. మనం ఎంత నిజంగా చెప్తున్నా, బంతిని ఎంత కొడితే దెబ్బ తగిలితే చిన్న కొట్టనయ్యా, అట్ట కొట్టాను అనుకో ఆడే పడతావు. పోయి గట్టి కొడితే ఎంత నలుగుతావో అంత పైకి ఎదుగుతావు. ఆమేన్. ఇది అనుభవం. ఒకవేళ ఇప్పటికీ ఈ రోజుకి మనలో చాలామంది ఉప్పుగానే ఉన్నారు, కానీ ఆ ఉప్పుకి ఏం లేదంట, సారం లేదు. సారం లేకపోతే ఏమైద్ది? ఉప్పు వేస్తావు, తిప్పుతావు, టేస్ట్ రాలా, ఇంకొద్దిగా
ఏం ఉప్పు తెచ్చావే, ఎంత వేసినా రుచి రావట్లేదు. కారణం ఏంటి? ఉప్పులో ఏం లేదు, సారం లేదు. పాట పాడితే సారం ఉండట్లా, సువార్త చెప్తే సారం ఉండట్లా, పరిచర్య చేస్తే సారం ఉండట్లా, భక్తి చేస్తే సారం ఉండట్లా. సారము లేని ఆత్మీయ జీవితాలు ఎక్కువైపోయినాయి ఈ తరంలో. సారం లేదు. సభలు జరుగుతున్నాయి, సారం లేదు. 2 లక్షలు అయిపోతున్నాయి, 3 లక్షలు అయిపోతున్నాయి. ఆత్మీయంగా ఎదిగింది లేదు, ఆత్మలో రక్షణ పొందింది లేదు, బాప్తిస్మాలు పొందింది లేదు, బలపరిచింది లేదు, దేవునికి మహిమ లేదు, ఏం లేదు. 2-3 లక్షల ఖర్చు. సారము లేని ఆత్మీయ జీవితాలు ఎక్కువైపోయినాయి. సారం లేదు. చర్చికి వస్తున్నారు, ఏం తీర్మానం చేస్తున్నారు, ఏం నిబంధన చేస్తున్నారు, ఏం మొక్కుకుంటున్నారు? ప్రభా నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా. మొక్కుబడి లేయి, తీర్మానాలేయి, నిబంధనలేయి, దేవుడి కోసం చేసిన త్యాగాలేయి, ప్రార్థనలేయి. సారం లేదు. మొత్తానికైతే మాత్రం బస్తా వచ్చినట్టు వస్తుంది, ఉప్పు బస్తా వచ్చినట్టు. సారం ఏది? సారం ఏది? ప్రేమ ఏది? ఎందుకంటే ఈ సారము అంటే దాని అర్థం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 అనుకుంటా, చూడండి ఒకసారి. 21 చూడు. 22వ వచనం. ఉప్పు నిస్సారమైతే అన్నాడు కదా. సారము లేకపోవటం అంటే ఏంటి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ అనే సారం, సంతోషం అనే సారము, సమాధానం అనే సారము, దీర్ఘశాంతం అనే సారము, దయ అనే సారము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ సారం లేదు. ఎక్కడుంది? ఏ సేవకుడికి, ఏ విశ్వాసకుంది? మన జీవితంలో ఈ సారాన్ని కోల్పోయి చాలా కాలమైంది. మరి ఏంటనయ్యా అంటే ఉత్త నిస్సారమైన ఉప్పు. మనం లోకానికి ఉప్పే మనం. ఏది సారం? ఏది? మనల్ని పట్టుకున్నాడు, అర్రే భలే టేస్ట్ ఉందిరా, ఉప్పకుందరా, ప్రేమకుందరా, సమాధానం ఉందరా, శాంతి ఉందరా, నెమ్మది ఉందరా అని చెప్పేవాళ్ళు లేరి. ఇంకెన్ని ప్రసంగాలు వినాలి, ఇంకెన్ని సభలకు వెళ్ళాలి, ఇంకెంతమంది సేవకులు కావాలి? తగ్గించుకునే పరిస్థితులు కానీ, ఓర్చుకునే పరిస్థితులు కానీ, కరిగిపోదాంలు అనుకునే పరిస్థితులు కానీ, అప్పగించుకునే పరిస్థితులు కానీ. సారం ఏది? బిడ్లరా, ఒకవేళ ఈ మాట సూటిగా నీతోనే మాట్లాడుతున్నా, నీ కుటుంబంలో, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ సేవకుడి దగ్గర, నీ ఊళ్ళో సారవంతమైన ఉప్పుగా ఉన్నవా? లేకపోతే ఎందుకు లేవు? ఎందుకు లేవు? ఎందుకని లేకుండా పోవడానికి కారణం ఏంటి? ఆవేశపడుతున్నావు, కోపడుతున్నావు, ఏదైనా చూపించుకో. మందులు ఆడు, ఏదన్నా మందులు ఆడు. అటుంటే మంచిది కాదు కదా, జబ్బు కదా. దేవుడు చెప్తున్నాడు కదా, అది నిస్సారమైన జీవితం అన్నాడు. నిస్సారం అయితే ఏమవుద్దంట? అది నిస్సారం అయితే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాని చెత్త కదా నువ్వు. ఇప్పుడు ఈ సారం లేని ప్రతి ఆత్మీయ క్రైస్తవుడు పనికిరాని చెత్త, పనికిరాని ఉప్పు. ఈరోజు మనం అట్టే ఉన్నాం. నేను ఒప్పుకుంటున్నాను, నాలో కూడా సారం లేదు. నాకే లేకపోతే నీకేంచి వస్తుంది? అందరూ అనుకున్న జాన్సన్ చాలా ఆత్మీయుడు, చాలా రోషం కలిగినోడు, దేవుడి కొరకు ఖచ్చితంగా నిలబడే వ్యక్తి. ఈ తరంలో ఇలాంటి సేవకుడు నేను చూడలేదని దేశాల నుంచి ఫోన్లు చేసి చెప్తున్నారు కదా. నా మట్టుకు నాకు తెలుసు కదా, నా బతుకు నాకు తెలుసు కదా. నాకే సారం లేదని నాకు తెలుస్తున్నప్పుడు నీకేముంది ఇంకా? మరి మన సారం లేని బతుకులు మనకు సారం ఎట్ట రావాలి? సారం లేకపోతే మనకు దేవునికి ఎట్ట ఉపయోగపడతాం? ఆలోచన చేయండి. అంటే దేవుని ఎట్లా చెప్తే మీకు ఆ దేవుని ప్రేమ అర్థమవుతుంది, దేవుని కొరకు ఎట్లా కరిగిపోతారో ఆలోచన చేయండి. తీర్మానం మీకై మీరే వ్యక్తిగతంగా కూర్చొని మోకరించి దేవుని కొరకు నేను ఉప్పుగా ఎలా మారాలి, ఎలా బ్రతకాలి, ఎలా కరగాలి, ఎలా నలిగిపోవాలి, ఎలా ప్రయోజనకరంగా ఉండాలి నా కుటుంబానికి నేనని ఒక్కసారి ఆలోచన చేసుకో. బంధువులు దూషించినప్పుడు, చుట్టాలు నిన్ను అవమానించినప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడి గుర్తుపెట్టుకో, అవమానానికి ప్రతిగా, ఆ నిందకు ప్రతిగా దేవుడు నీకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. ఈ విషయంలో మాకు డౌటే లేదు, దీవిస్తాడు దేవుడు. కానీ గుర్తుపెట్టుకో, ఒకవేళ లోకంతో పాటు నువ్వు వెళ్ళిపోతే నీ అంతం నరకమే అయిపోద్ది. నీ శరీర కోరికలతో పాటు నువ్వు వెళ్ళిపోతే భయంకరమైన అగ్నిగుండమే నీ ఆత్మీయ జీవితం అక్కడ ఆగిపోద్ది, అగ్నిగుండం దగ్గర. ఒకవేళ కూడదు, ఒకవేళ నేను ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటే, ఉప్పుగా నిస్సారం అయిపోయిన నీ ఉప్పుగా సారం కావాలని ఆశపడితే ఒకే ఒక్క మాట చెప్తా. మార్కు సువార్త 9వ అధ్యాయం 50 వచనాలు ఓ చక్కటి మాట చెప్తా చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం.
ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల నిస్సారమైన ఎడల దేని వలన దేని వలన మీరు దానికి సారము కలగజేస్తారు. మీరు దానికి సారము కలుగు చేస్తారు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఆ, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పారు. ఆమేన్. హలో, ఉప్పు మంచిదే, మీరు మంచోళ్ళే, మీరు మంచోళ్ళే. ఒకవేళ మీకు ఎదురవుతున్న పరిస్థితులు కానీ, మీకు ఎదురవుతున్న మనుషుల వలన కానీ, లేకపోతే మీకు ఎదురవుతున్న ప్రతికూలతల వలన కానీ, అది రోగం కావచ్చు, లేకపోతే చెడ్డ మాటలు కావచ్చు, అవమానకరమైన మాటల వలన కావచ్చు, ఒకవేళ మీ సమాధానాన్ని కోల్పోతున్నారేమో, మీ సారాన్ని కోల్పోతున్నారేమో, మీ గురించి దేవుడు అంటాడు, మీ సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు, అది నాకు సారం ఉంది, నాకు దమ్ముంది, నాకు భక్తి ఉంది, నేను ఆత్మీయుణ్ణి, నేను ఒక ఉప్పుని అని నువ్వు అనుకుంటున్నావంటే నీలో ఏం కావాలంటే మొదట సమాధానం కావాలి. అందరితో సమాధానం కావాలి, అందరితో సమాధానం కావాలి. అసలు గొడవే లేని పని. హల్లెలూయా, హల్లెలూయా. కాలు పట్టుకునే వాళ్ళైతే కాలు పట్టుకో, గడ్డం పట్టుకునే వాళ్ళైతే గడ్డం పట్టుకో, కౌగులించుకునే వాళ్ళైతే కౌగులించుకో, అన్నం పెట్టే వాళ్ళైతే అన్నం పెట్టు, డబ్బులు ఇచ్చే వాళ్ళైతే డబ్బులు సమాధానపడు. ఎక్కడ మీకు అసమాధానం వచ్చిందో ఆ విషయంలో సమాధానపడండి. అప్పుడు నువ్వు సారం కలిగిన దాని దానికంటే ప్రాముఖ్యమైన విషయం 49వ వచనంలో చెప్తారు చూడండి. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. హల్లెలూయా. దేని వలన కలుగుతుందంట? అగ్ని వలన. ఆ అగ్ని 2 రకాలు. ఒకటి పరిశుద్ధాత్మ అగ్ని అయితే, 2 శ్రమల కొలిమి అనే అగ్ని. ఆమె నీలో సారం వెదజల్లాలి అంటే ఈ లోక సంబంధమైన శ్రమ అవమానం రాని, దేవుడి కోసం నేను నిలబడ్డప్పుడే వస్తుంది. కాయ కాస్తేనే కదా రాయేస్తాడు. చూడండి, హలో, వ్యభిచార కొంపల చుట్టూ తిరిగినప్పుడు ఎవ్వడు మాట్లాడు, అంతే, మన ఇష్టం. నువ్వు భక్తి చేయటానికి తీర్మానం చేసుకో, 100 మంది నీ ఆటంక పసపతను అన్నాడు లేరా? సినిమాలో పోయేటప్పుడు డబ్బులన్నీ పాడు చేసేటప్పుడు ఎందుకురా నాశనం అవుతున్నావు, వ్యర్థమైన అలవాట్లో పోయా అని అడిగినోళ్ళు లేడు. సినిమాకు రాకపోతే బలవంత పెట్టేవాళ్ళు ఎంతమంది? పనికి మాలను తిని ఆంబోతులాగా ఊరేగుతున్నప్పుడు ఎవడు అడగడో? ఏదైనా మందిరంలో పరిచర్యకి వెళ్ళినప్పుడు కానీ, దేవుని పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదా నాకు ఉద్యోగ వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు కానీ 100 మంది ప్రశ్న వేస్తాడు. నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా, చేసావులేరా, అట్లేరా, ఇట్లేరా. జీవితం బాగులేనప్పుడు మనల్ని ఎవడు పట్టించుకోడు, ఎవడు ప్రోత్సహించడు, పరామర్శించడు. నీకు నువ్వు ఒక దారిలో పడి నీ జీవితాన్ని కట్టుకుని తీర్మానం చేసుకునే బాటలోకి రాగానే ఇక ఎదురవుతూ ఉంటాడు, ప్రతి పనోడు ఎదురవుతుంటాడు నీకు. ఎందుకు చర్చికి ఎందుకు పోతావు? మన కులం ఏందిరా, మన మాత్రమే. మరి నీ అంత కులం ఏడనుంది ఈ ప్రపంచంలో? ఏమండి, శర్మ వర్మ వైశ్య ఏంటి? శర్మ వర్మ వైశ్య, వీళ్ళు తప్ప మిగిలిన జాతి మొత్తం అంటరాని వాళ్ళే, శూద్రులే. బ్రహ్మ ముఖంలోంచి బ్రాహ్మణుడు వచ్చా, భుజంలోంచి క్షత్రియుడు వచ్చా, పొట్టలోంచి వైశ్యుడు వచ్చా. మిగతా కులాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళ్ళలో నుంచి వచ్చినాయి. మరి కమ్మ కాలేగా, రెడ్డి కాలేగా, కాపు కాలేగా, అన్ని కాలేగా, మాల మాదిగ మంగళ యానది ఎన్ని రకాలు చెప్పుకో అన్ని కాలే కదా. మరి అందరు శూద్రులేగా. ఇంక నీకు ఏడ పెద్ద కులం నీది చెప్పండి. కానీ ఈడుకొచ్చి ఏందిరా చర్చికి మనం ఎవర్రా, ఎవరు నువ్వు, మనిషి కాదు. ఆ అవమానాన్ని నీ సారం వెదజల్లేటట్లుగా దేవుడు చేయడానికి ఆ అగ్నిని నీ మీదకు పంపుతాడంట, శ్రమలాగా. ఆ శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు చెట్టపట్లాడి పైకి లేదు. హల్లెలూయా, ఆమేన్. అగ్ని రాని, అగ్ని వంటి శ్రమ రాని నిలబడాలి మనం దేవుని కోసం. రోషంగా నింద రాని, అవసరం రాని, నిలబడాలి దేవుని కోసం. అలాంటి అగ్నిలో నువ్వు నిలబడితే నీ సారం వెదజల్లుతుంది. యేసునామములో పరిమళ వాసనగా మారిపోతుంది నీ జీవితం, మధురం అవుతుంది. నిందించేవాళ్ళు తెలియక, ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టు ఇదే సనాతనం. ఐఆమ్ సనాతలింగ్ అపోలి అన్నాడు కదా పైన. ఆయన ఏడున్నాడంటే కాళ్ళలో ఉన్నాడు. ఆయన చెప్పండి ఆయనకి ఎవరన్నా దగ్గర వాళ్ళు ఉంటే. సనాతనం అంటే అదే. తెలిసి సావదు, సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు, ఒక పాయింట్ పట్టుకుని ఎగురుతూ ఉంటాడు. మనలో కూడా అంతే చాలామంది ఉన్నారు అనుకో, చెప్తున్నా అది. కాబట్టి ఏం లేదమ్మా, మన దేశ ప్రధానమంత్రి అమెరికా నుంచి దూరొస్తే కాఫీ కలుపుకొని తీసుకెళ్తాడు. ఎవరు పెద్ద కులం ఇప్పుడు చెప్పండి? వైట్ హౌస్లో ఏ ప్రెసిడెంట్ అయినా అమెరికా ప్రెసిడెంట్ కాపీ ఇచ్చిండా? కానీ హైదరాబాద్ హౌస్ అంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండే ఇంటి పేరు
హైదరాబాద్ హౌస్, దాని పేరు హైదరాబాద్ హౌస్. ఎందుకంటే అది సుల్తాన్ది. మనకు స్వాతంత్రం రాకముందు రాజులు ఏలారు మన రాజ్యాన్ని. 455 సామ్రాజ్యాలు కలిగిన దేశం మంది. ఈ 455 సామ్రాజ్యాలు అదొకటి. ఆ కోటలో ఒక సుల్తాన్ ఉండేవాడు. అది ఆయన పేరు ఇంకా ఏ సుల్తానో మీరు పెట్టుకోండి. ఆ సుల్తాన్ ఆ ఊరికి పెట్టిన పేరు హైదరాబాద్ హౌస్. దాని పేరు హైదరాబాదు. తెలంగాణలో ఒకటి ఉంది, పాకిస్తాన్లో ఒకటి ఉంది, ఆ పక్క కజకిస్తాన్లో కూడా ఉంది. 3 హైదరాబాద్లోనే నాకు తెలిసింది. తెలియకుండా ఏంటనే నాకు తెలియదు. ఆ ఇంట్లో ఒక్క ప్రైమ్ మినిస్టర్, ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా స్వయంగా కలిపేస్తారు. మరి ఎవరు పెద్ద ఎవరు చిన్న? కాబట్టి పెద్ద చిన్న అనేది మనం కాదు నిర్ణయించేది, ఆయన నిర్ణయిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో పాపం అంటకుండా పెరిగినోడు అసలు సిసలైన పెద్ద. కొట్టు సభలు వాడే ప్రపంచానికి పెద్ద. పరిశుద్ధుడు, సైంట్ సైంట్ సైంట్. పరిశుద్ధులే పెద్ద. పెద్దలు వాళ్ళే పెద్దలు. కాబట్టి ఇదంతా మనిషి సృష్టించుకున్న ఈ సృష్టిలో. ఎందుకంటే చెప్తాను కదా, పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా ఉందమ్మా వసుదైక కుటుంబం అని. వివేకానంద చెప్పింది అదే, జవహర్లాల్ నెహ్రూ చెప్పింది అదే, చాలామంది పండితులు చెప్పింది అదే, మనంతా ఒకే కడుపులో నుంచి వచ్చాము అని. భారతదేశం నా మాతృభూమి, నా భారతీయులందరూ ఉదరం. ఉదరం అంటే పొట్ట. పొట్టలో వాడికి సగం నాకు సగం అని అర్థం. మేమందరం ఒక కడుపులోంచి పుట్టామని అర్థం. మరి సహోదరుల మధ్యలో కులం ఎందుకు వచ్చింది? ఒక తల్లిలోంచి పుడితే పొట్టిగా పొడుగ్గా ఎర్రగా నల్లగా ఉండొచ్చేమో, కానీ కులం ఎక్కడి నుంచి వస్తుంది? సమస్య లేదు. జ్ఞానము చదువుకున్నోడికైతే సబ్జెక్ట్ తెలుస్తుంది, తెక్కలోడికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. ఇంకంతే. ఆ మూర్ఖుని మనం ఏం చేయలేము. ఆ మూర్ఖపు వాదనలోకి వెళ్ళి మనం కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడకుండా సమయోచితంగా ఆలోచన చేసి యేసయ్య మన గురించి ఏ మాట అయితే చెప్పాడో, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, అయితే మీ ఉప్పు నిస్సారము కాకుండా సారం వెదజల్లేటట్లుగా ఉండండి, మీరు లోకానికి ఉప్పుగా ఉండండి అని చెప్పాడు. ఆ మాటని మన జీవితంలో స్థిరపరచుకోవాలి. మనం ఎప్పుడు ఈ మాట బోర్డు మీద రాసుకున్నట్టు రాసుకొని, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే, మనం లేకపోతే రుచి లేదు, మనం లేకపోతే లోకానికి రుచి లేదు, మనం లేకపోతే ఐక్యత లేదు, మనం లేకపోతే సమాధానం లేదు, మనం లేకపోతే శాంతి లేదు అన్న మాట మీరు గుర్తుపెట్టుకొని, ఆ మాట ప్రకారం నేను ఉన్నానా లేదా అని పరీక్షించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఏదో యేసుప్రభు చెప్పాడు మనం ఉప్పంట అని వెళ్ళిపోకూడదు. ఆ మాట ఎందుకు మన గురించి చెప్పాడో, ఉప్పుకున్న లక్షణాలు ఏంటో ఇప్పుడు నేను చెప్పినవి కొన్నే. మీరు ఇంకొంచెం ధ్యానం చేయండి, ఇంకొంచెం లోతుగా వెళ్ళండి, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని ఉప్పుగా బ్రతకడానికి తీర్మానం చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారుతాం. ఆమేన్. నీకు డబ్బు ఒక్కటే ఇవ్వాలనుకుంటే దేవుడికి పెద్ద మ్యాటర్ కాదు, నీకు డబ్బులు కావాల్సిన ఇస్తాడు. ఆ ఇస్తే నువ్వు పాడైపోతావు. అందుకని ఎట్లా నిజం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఒక్కసారి అల్లుడు చెప్పండి, ఒక్క మాట చెప్పి ముగిస్తా. పిల్లోడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్న పొద్దున అందరు పిక్నిక్కి వెళ్తున్నా నాన్న, 100 రూపాయలు మేడం అడిగింది, 100 రూపాయలు అంటున్నాడు అని. వాళ్ళ నాన్న చెప్పాడు ఇస్తాలేరా పడుకోపో అని. వాడు వీళ్ళ నాన్న ఇస్తాడో ఇవ్వడో అని భయంతో వేధిస్తావు, నాన్న 100 రూపాయలు నాన్న, 100 రూపాయలు నాన్న, 100 రూపాయలు నాన్న, 100 రూపాయలు. ఈ టార్చర్ తట్టుకోలేక 100 రూపాయలు ఇచ్చాడు. ఈ 100 రూపాయలు జోబులు పెట్టుకొని ఆనందంగా తిని పడుకున్నాడు. పొద్దున్న లేచి జోబులు చేయబెట్టి తీస్తే 104 ముక్కలు అయి వచ్చింది. ఏమైంది? రాత్రి డ్యాములు ఓపెన్ అయినాయి. రాత్రి పోసాడమ్మా కొడుకు, తడిసి నాని మొక్కలు అయిపోయింది అది. ఇప్పుడు ఆ 4 మొక్కలు తెచ్చుకొని డాడీ అందుకు గదరా నీకు తర్వాత ఇస్తానందే. నువ్వు వింటవా? ఇప్పుడు నీకేం కావాలని తెలుసు, నువ్వు అడుగుతున్నావు, ఇస్తే నీ పరిస్థితి ఏందో కూడా తెలుసు ఆయనకి. అందుకని డబ్బు ఒక్కటే కాదు, నువ్వు ఆయనకి ఎలా ఉండాలనుకుంటున్నావు ముందు అలా ప్రయత్నం చేయి. ఆ తర్వాత నువ్వు కావాల్సిన కోరని కూడా దేవుడు నీకు ఇస్తాడమ్మా. హల్లెలూయా. నేను చూస్తున్నా ప్రభుతో నేను అడుగుతా, ప్రభు నేను హ్యాండిల్ చేయలేను ఆయన, నాకు ఎందుకు అయ్యా ఇవన్నీ అనిపిస్తుంది నాకు ఒకసారి. నేను ఆ ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయలేను, అక్కడ నేను పడిపోతానేమో, దారి తప్పుతానేమో, అంత స్థాయికి నాకు వద్దులే ప్రభా, నమ్మకంగా ఉంచా. ఎందుకంటే ఇస్తే తీసుకోవటం కాదు, దానికి లెక్క చెప్పాలి. హలో, లెక్క. ఇప్పుడు మీకు 100 కోట్లు ఇచ్చి మీ ఇంట్లో పెట్టామనుకో, ఎమ్మట ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడు, ఏసీబీ వాడు వస్తాడు, సిబిఐ వాడు వస్తాడు, వచ్చి యాడ్ నుంచి వచ్చి నీకు ఇన్ని డబ్బులు అంటాడు. అడగడం అయ్యా దేవుడు ఇచ్చాడు, అయ్యా నాటకాలు పడుతున్నావా? దేవుడు ఇచ్చేదందరా, దేవుడు ఎక్కడి నుంచి వచ్చి చెప్పో, లెక్క చెప్పాలి నువ్వు. లెక్క ఈడే ఒప్పుకోడు, ఆయన అయితే ఒప్పుకుంటాడు లెక్క చెప్పకపోతే. అందుకని నీకు ఇచ్చిన ప్రతిదాని విషయమై లెక్క చెప్పాలి. ఎక్కువ తీసుకోవటం ఎందుకు, లెక్కలు చెప్పడం ఎందుకు, కావాల్సినంత ఉన్నాయి ఎవరికి లెక్క చెప్పేవాళ్ళలేదు. హల్లెలూయా.
ఇచ్చిందంత సర్దుకున్నాం, లెక్కలు చెప్పే పని లేదు. వాడికి ఇచ్చిందే ఇంత, పాపం వాడు దాంట్లో ఏమి లెక్క చెబుతాడు అని ఆయన కూడా కనికరిస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చాడనుకో తీసుకుందాం. అప్పటిదాకా మనం ఏం కావాలో అలాగ ఉందాం. ఇప్పుడు ఏం చెప్పి దేవుడు, ఉప్పై ఉండండి, అందరిని కలపండి, అందరిని ఐక్యపరచండి, అందరితో కలిసిపోండి, మరుగై పనిచేయండి, లోకాన్ని రుచిగా మార్చండి, లోకాన్ని బ్రతికించండి. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, సొదొమను కాపాడయ్యా. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఈ పట్టణాన్ని కాపాడయ్యా. కరిగిపోవాలి మనం, మరుగైపోయి సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాలి. ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, నేను నశించిపోయినా పర్లేదు, యూదులు బ్రతకాలయ్యా. ఇలాంటి మనసు మనకు కావాలి. అప్పుడు మనం ఉప్పుగా మారుతాం యేసునామములో. ఆమేన్. అప్పుడు మనల్ని చూసి పరలోకంలో చెప్తాడు, నా బిడ్డలు కొండేపి ప్రాంతానికి ఉప్పుగా బ్రతుకుతున్నారు. హెర్మోన్ సంఘమా, దేవుడటి కృప మన సంఘానికి దయచేయునుగాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయినప్పుడు, ఉప్పు వేసినప్పుడు సారం వచ్చినట్లుగా ఒకవేళ మా జీవితాలలో ఉప్పు నిస్సారమైన బ్రతుకులు మాకుంటే, పరిశుద్ధాత్మ వలన యేసు నామములో సారవంతమైన జీవితాలుగా మారునుగాక. మా పుత్రుల జీవితాల్లో మిషనరీలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, భక్తుల జీవితాల్లో కానీ వారి త్యాగాల మూలంగా కలిగిన ప్రతి ఆశీర్వాదం మా జీవితంలో కూడా మీరు కలిగించి అనేకులకు, సంఘానికి, ఈ ప్రాంతానికి మా జీవితాలను ప్రయోజనకరంగా సారవంతంగా మార్చమని చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ, ఏ శ్రమలో, ఏ వ్యాధిలో, ఏ అవమానంలో నీ పిల్లలు ఉన్నారో, ఈ ఆరాధనలో యేసు నామములో విడుదల కలుగునుగాక. కుటుంబాలుగా నేను ఆరాధించి నీ రాజ్యానికి చేరే భాగ్యము దయచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ ఆరాధనకు చేరి తీర్మానంతో ప్రార్థించిన వారికి, ఇంతవరకు లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది.